దయచేసి మంచి నెట్వర్క్లో ఉండండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో కూర్చోండి. లాస్ట్ వరకు దీన్ని తీసుకోండి సార్. బిజినెస్లో మనం వచ్చేసి ఎదగడానికి వచ్చాం. ఇక్కడ ఎవరిని రిమార్క్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎదగడానికి మనం నేర్చుకుంటే ఇందులో సక్సెస్ అవుతాం సార్. ఓకే, మొబైల్ ఎస్ అనేది గురుజీ. మంచి నెట్వర్క్లో కూర్చోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ లాస్ట్లో డిస్కస్ చేద్దాం, సరేనా? ఎస్ రైట్ గురుజీ. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మై సెల్ఫ్ సార్, నా పేరు శ్రీనివాస్ దుర్శెట్టి. నేను సేఫ్ షాప్ కంటే ముందు ఆర్మీలో సర్వీస్ చేసిన సార్. అంతకంటే ముందు నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి వర్క్ చేసి వస్తుండే సార్. ఈ అవకాశం అనేది నాతో పనిచేసిన ఒక వ్యక్తి ద్వారా నాకు వచ్చింది. ఆ వ్యక్తి ప్రజెంట్ బిజినెస్లో లేడు. అతను చేసిన మంచి పని ఏంటని చెప్పేసి అంటే నన్ను మన గ్రేట్ మెంటర్ శ్రీశైలం గురించి చేతిలో అప్పగించడం జరిగింది అన్నట్టు. అతన్ని శ్రీశైలం గురించి చేపట్టుకొని ఇప్పటివరకు నడుచుకుంటూ వచ్చిన సార్. శ్రీశైలం గురించి వచ్చేసి నా లైఫ్ టైం కోర్స్గా సెట్ చేసుకోవడం జరిగింది అన్నట్టు. సో మన బిజినెస్ వచ్చేసి ఇక్కడ ఏం లేదు సార్, మనం నేర్చుకోవడానికి ఒక మంచి అప్లైన్ అనే వ్యక్తి ఉండాలి సార్. ఆ అప్లైన్ మనం పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పేసి అంటే మనం ఇందులో నేర్చుకుంటాం, మంచిగా ముందుకెళ్తాం. అవునా కదా? చూడండి, ఇక్కడ ఎస్ ఏమంటారని గురుజీ. చెప్పేసి అంటే ఒక నానుడు ఉంటుంది సార్, గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి ఉంటారు సార్. అందుకోసమే మనకు ఎంత గురువుకి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో మన బిజినెస్ అనేది అంత సాఫీగా సాగుతుంది సార్. యూనివర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. అర్థమైందా లేదా? గురువు స్థానంలో ఉన్న 100% వ్యక్తికి గురుజీ. మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మనకంతా బిజినెస్ అనేది ముందుకెళ్తుంది అన్నట్టు. సో మన గురువు వచ్చేసి ప్రెసెంట్గా ట్రిపుల్ డైమండ్ లెవెల్లో ఉన్నారు గురూజీ. సో గురూజీ ఏ చెప్తే నాకు వచ్చేసి అది వచ్చేసి ఆ గీత అంతే, అక్కడ మళ్ళీ దాన్ని దాటడానికి ఉండదు అన్నట్టు అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఆయన నడిపించే నాయకుడిగా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో 100% గురూజీకి ఒకసారి పాదాభివందనం చేస్తూ బిజినెస్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడండి సార్, ఇక్కడ మనము అప్లైని ఒక మ్యాప్ లాగా తీసుకోవాలి సార్. చాలా మంది ఏం చేస్తూ ఉంటారని చెప్పంటే వాళ్ళ ఇష్టానికి వచ్చిన విధంగా చేస్తూ ఉంటారు సార్. ఆ విధంగా చేస్తే బిజినెస్ అలాగా ముందుకు వెళ్ళదు సార్. ఎందుకోసం అని చెప్పంటే అప్లైన్ ఈజ్ లైక్ ఏ మ్యాప్ ఫర్ అవర్ లైఫ్ జర్నీ. మన జీవితకాల జర్నీ కోసం వచ్చేసి అప్లైన్ మనకు ఒక మ్యాప్ లాగా పనిచేస్తారు సార్. సో చాలా మందికి ఏముంటారని చెప్పేసి అంటే సరే ఓకే నేను హైవే పట్టుకున్నా కదా నాకు సరిపోతుంది లే అని చెప్పేసి అనుకుంటాం సార్. అచానక్ వచ్చేసి మీరు జర్నీలో మీరు ఎక్కడైనా అడవుల్లో కానీ ఎక్కడైనా ఇరుక్కపోతారు. ఆ టైంలో మళ్ళీ మీకు మ్యాప్ రావాలి, దగ్గర రావాలని చెప్పంటే రాదు సార్. ఇన్స్టాల్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. సో అందుకోసమే మీ అప్లైన్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు అంతవరకు నేర్చుకోండి. 100% మీ లైఫ్ మార్చుకోండి. సో అదే చెప్పేస్తారు ఇక్కడ. మనం వచ్చేసి గరీబ్పూర్ నుండి అమూర్పూర్ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మన అప్లైన్ ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటించామని చెప్పంటే మనకు సక్సెస్ అనేది వెరీ సింపుల్ అండ్ ఈజీగా వస్తుంది సార్. ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు, మన అప్లైన్ వచ్చేసి మనకు స్టేట్ లైన్ చూపిస్తుంది సార్. ఇక్కడ డైమండ్ షిప్ రీచ్ కావడానికి. సో మధ్యలో ఏం చేస్తామని చెప్పంటే ఇక్కడ మన లైన్ ఎట్లుంటుంది, ఇట్లా వెనక ముందు అవుతుంటుంది, తేడా తేడా వెళ్తూ ఉంటుంది. సో ఎందుకోసం అని చెప్పేసి అంటే మనకు డౌట్ వస్తుంటుంది సార్. మన అప్లై మనం ముందున్న అప్లై వచ్చేసి ఒక్కొక్కసారి డౌట్ వస్తుంటే మనం చేసే పని కరెక్టా కాదా అని చెప్పేసి అలాంటి డౌట్లన్నీ తీసుకోవాలి అని చెప్పేసి అంటే అలాంటి డౌట్లో మీరు ఉండకూడదు అని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మీరు దీని గురించి నేర్చుకోవాలి. ప్రతి సిస్టమ్ యాక్టివిటీస్లో మీరు ఎప్పటివరకు అయితే ఇన్వాల్వ్ కాలేదో సార్ అప్పటి వరకు నేర్చుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకోసమే సార్ ఎవరైతే విన్నారో మనస్ఫూర్తిగా వినండి. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏమంటారు అంటే అచ్చా సునోగి నహి అచ్చా సోచేగి కైసే. ఇక్కడ ఏమంటారు చెప్పంటే మనం వచ్చేసి మనం ప్రశాంతంగా మంచిగా వింటే 100% మంచి ఆలోచనలు వస్తాయని చెప్పి అంటున్నారు. అదేవిధంగా అచ్చా సోచోగి నహి అచ్చా కరోగి కైసే. మనం వచ్చేసి మంచిగా ఆలోచించలేమనుకోండి, మంచిగా పని చేస్తామా? చేయలేం కదా. సో అదేవిధంగా లేదు చూడండి సార్, గురుజీ. అచ్చా సో అచ్చా కరోగి నహి అచ్చా బనోగి కైసే. మనము మంచిగా చేయలేమనుకోండి, మరి మంచిగా మనం మారదామా? మారలేం నో కదా. గురుజీ. సో అందుకోసమే సార్ మారలేము. అచ్చా బన్నేకి వెళ్ళి అచ్చా సున్నా పడతాయి. 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిజినెస్ ఏదని చెప్పంటే నేర్చుకునే బిజినెస్ సార్. మంకీసి మంకీ డూ. సో మనం నేర్చుకునే బిజినెస్ కాబట్టి మన అప్లైన్ ఏం చేస్తుండో దాన్ని మనం జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది సార్. అలాంటి బిజినెస్లోకి వచ్చాం. సో దయచేసి అందరు వినండి. మీరు విన్నా కూడా సరిపోతుంది సార్. చాలా మంది వచ్చేసి వీడియోలు ఆఫ్ చేసుకొని ఏం చేస్తారో తెలియదు. బట్ మీరు నేర్చుకుంటే జస్ట్ మీ మీ చెవిలో వచ్చేసి మేము చెప్పే మాటలు కొంచెం పడ్డాయినా కానీ మీరు ఎదుగుతారు. మీ కింద ఉన్న టీం వచ్చేసి మీరు ఎదగడానికి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు. ఓకే రైట్ సార్, చూద్దాం ఇక్కడ. ఎస్. సేఫ్ షాప్ అనే కంపెనీ మీకు వచ్చేసి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది సార్. గ్రాండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. హెడ్సెట్ ట్రైనింగ్ వచ్చేసి అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం సార్ ఇక్కడ. ఓకే సార్, హెడ్సెట్ ట్రైనింగ్లో స్టార్ట్ చేద్దాం సార్. ఇక్కడ చూడండి సార్ ఏమంటారు అని చెప్పేసి అంటే ఎవ్రీబడి వాంట్స్ టు 3 things ఇన్ లైఫ్. ఎవరికైనా సరే సార్ లైఫ్లో ఈ మూడు అనేది 100% కావాలంట సార్. ఏమో చూద్దాం ఒకసారి. ఎవరికైనా కానీ మనీ కావాలన్నా, డబ్బులు కావాలన్నా, ఎవరికైనా కానీ ఎస్ గురుజీ. అవసరమే కాదా? సో ఎవరికైనా కానీ టైం కావాలన్నా. 100% గురుజీ. సో దాంతోపాటు చూడండి సార్, ఇక్కడ సెక్యూరిటీ కావాలి. సో ఒకసారి ఆలోచించండి సార్, ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మీరు జాబ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి కావచ్చు, మరి టైం ఫ్రీడమ్ ఉందా?
నో గురుజీ. లేదు గురుజీ. సో కొందరికి డబ్బులు ఉంటే టైం ఫ్రీడమ్ ఉండకపోవచ్చు, సెక్యూరిటీ ఉండకపోవచ్చు. కొందరికి డబ్బు ఉండి సెక్యూరిటీ ఉండి టైం ఫ్రీడమ్ ఉండకపోవచ్చు. కొందరికి ఫుల్ టైం ఉండి డబ్బు ఉండకపోవచ్చు, సెక్యూరిటీ ఉండకపోవచ్చు. అవునా కదా? ఎస్ గురుజీ. సో షేప్ షాప్ సార్ వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్, ద గ్రేట్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఈ మూడు అనేది మనకి ఇక్కడ ఒకటే ప్లేస్ లో దొరుకుతుంది సార్. అలాంటి గ్రేట్ బిజినెస్ లో ఉన్నాం. అందుకోసం మనం దీంట్లో నేర్చుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది సార్. ఓకే ఎస్ గురుజీ. చూడండి సార్, ఇక్కడ వరల్డ్ వైడ్ పీపుల్ క్యాష్ ఫ్లో, ఇక్కడ దీన్ని వచ్చేసి ప్రపంచ ఆర్థికవేత్తల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వచ్చేసి సలహాదారుగా ఉంటుంది సార్ రాబర్ట్ కియోసాకి అనే ఒక శాస్త్రవేత్త. అతను వచ్చేసి ఏం చెప్తున్నాను చెప్పేసి అంటే, ఇక్కడ క్యాష్ ఫ్లో చార్ట్ అనేది అతను రెడీ చేసిన అన్నట్టు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు కనబడుతుంది కదా, ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్. చూడండి ఇక్కడ ఎంప్లాయీస్ అండ్ ఇక్కడ 4 రకాలుగా క్యాష్ ఫ్లో జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్స్. చూడండి ఇక్కడ మనం జాబ్ లో ఎంప్లాయీలు వెళ్తున్నాం సార్. ఎంప్లాయ్మెంట్ లో వచ్చేసి మన బాస్ ఏ చెప్తే అది 100% మనం తూచా తప్పకుండా చేయాల్సిందే. అవునా కదా? చేయకపోతే ఏం చేస్తాడు మనం, జాబ్ లోనే తీసేస్తాడు. అవునా? ఎంప్లాయ్మెంట్ లో ఆ విధంగా మనకు వచ్చేసి టెన్షన్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. అదే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్ లో చూడండి, నార్మల్ డాక్టర్లు కానీ లాయర్లు కానీ వీళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఏ విధంగా ఉంటుంది సార్, వాళ్ళు వచ్చేసి వాళ్ళు పని చేస్తూ ఉంటారు, కంటిన్యూగా పనిచేస్తుంటారు. నా వెకేషన్స్కి వెళ్ళడానికి కష్టమే, బయటకు వెళ్ళడానికి వెళ్ళడానికి కూడా కష్టమే, ప్రతిసారి ఒకటి వాళ్ళు వెళ్ళడానికి కష్టం అవుతుంది. అవునా కదా? ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో 95% పీపుల్ వచ్చేసి ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్లో ఉంటారు సార్. అవునా కదా? సో వాళ్ళ దగ్గర ఉన్న మనీ ఎంత ఉంది చూడండి ఒకసారి, 5% మనీ మాత్రమే ఉంది సార్ వాళ్ళ దగ్గర. అదేవిధంగా బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్లు చూసుకుంటే వాళ్ళ దగ్గర బిజినెస్ మ్యాన్ ఓనర్లు ఎంతమంది ఉన్నారు సార్, ఇక్కడ ఓన్లీ 5% పీపుల్ మాత్రమే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉంది, 95%. ఒకసారి అర్థం చేసుకోండి. సో మనం వచ్చేసి మనం కూడా ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఉన్నాం సార్. ఈ ప్లేస్ నుండి మనం దీంట్లో కన్వర్ట్ కావాలని చెప్పడం కాబట్టి కొంచెం కష్టం అవుతుంది సార్. అర్థమవుతుందా లేదా? ఎందుకోసం అని చెప్పేసి అంటే, దీని గురించి మన తాతలకు తెలియదు, తండ్రులు ఎవరికి తెలియదు సార్. చాలా మందికి మన రిలేషన్లో కూడా ఎవరు కూడా బిజినెస్ గురించి పూర్తిగా అవగాహన లేదు కాబట్టి చాలా మంది ఏమంటారని చెప్పేసి దీనిలో రావడానికి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీరు నేర్చుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మరి ఈ 95%లో ఉందామా మనం, మరి 5%లో ఉందా, ఒకసారి మీరు డిసైడ్ చేసుకోండి సార్. అర్థమైందా? 5%లో ఉండాలని చెప్పేసి అనుకుంటే సిస్టమ్ ఏది చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి. 100% దీంట్లో సక్సెస్ అనేది వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీ అయిపోతుంది సార్. ఈ విధంగా రెవెన్యూ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ 2021 ప్రకారం తీసుకున్నాం సార్. ఇక్కడ 21లో ఎందుకు తీసుకున్నాం అని చెప్పేసి అంటే, 20లో కరోనా వచ్చింది సార్. ప్రతి ఒక్క ఇండస్ట్రీ అనేది ఇక్కడ జీరో అయిపోయింది. సో చూద్దాం, ఇక్కడ జీరో అయిపోయిన తర్వాత కూడా నిలదొక్కుని ముందుకు వచ్చిన ఇండస్ట్రీలు చూసుకుంటే, ఇక్కడ మ్యూజిక్ ఇండస్ట్రీ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత రెవెన్యూ జనరేషన్ అని చెప్పంటే 1500 crore అనేది రెవెన్యూ జనరేట్ చేయడం జరిగింది సార్. బాలీవుడ్ వచ్చేసి 2850 కోట్లు, ఐపీఎల్ వచ్చేసి 3250 కోట్లు, ఆన్లైన్ గేమింగ్ వచ్చేసి 4400 కోట్లు, అదే ఆర్గానిక్ ఫుడ్ మార్కెటింగ్ వచ్చేసి 6150 కోట్లు సార్. చూడండి ఇక్కడ ఈ ఇండస్ట్రీలో మనం వెళ్ళే ఛాన్స్, అవకాశం మనకుందా? మరి ఒకసారి ఆలోచించుకోండి. మ్యూజిక్లోకి వెళ్ళాలని చెప్పండి మన దగ్గర అంత కెపాసిటీ లేదు. బాలీవుడ్ హీరోలు అంటే మనం కాలేం, ఐపీఎల్లో మనం ఆడలేం. అదేవిధంగా ఆన్లైన్ గేమ్ వచ్చేసి మనము ఆడలేం. అదేవిధంగా ఆన్లైన్ ఫుడ్ మార్కెటింగ్ కూడా, ఆర్గానిక్ ఫుడ్ మార్కెటింగ్ మనము చేయడానికి మనకి అంత తాహత అనేది లేదు సార్. చూడండి సార్, వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ ఇండస్ట్రీ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ప్రెసెంట్ ఎందుకు 2021 ఎందుకు సార్ 16,800 crore నా ఇండస్ట్రీ. సో మరి చూడండి సార్, ఈ ఇండస్ట్రీలో ఏం అడుగుతుంది మిమ్మల్ని నా ఎడ్యుకేషన్ అడుగుతుందా, మిమ్మల్ని క్యాస్ట్ అడుగుతుందా, మీ జెండర్ అడుగుతుందా, ఏం అడుగుతుంది సార్? ఓన్లీ మనిషి అయితే సరిపోతా అని చెప్పండి సార్. అర్థమైందా లేదా? సో మీరు మనిషిగా ఉండి నేర్చుకునే తత్వం మీలో ఉంటే 100% ఇట్లా మీరు మిలియనర్ అయిపోవచ్చు. అర్థమైందా లేదా? చూడండి ఇక్కడ ప్రెసెంట్ చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మార్కెట్ అనేది ప్రెసెంట్ ఎంత ఉంది సార్, 64,500 crore సార్. 2025కి ఎంత ఇంక్రీజ్ అయిందో ఒకసారి చూసుకోండి సార్. 300% ఇంక్రీజ్ అంటే ఎంత గొప్ప ఇండస్ట్రీ ఉన్న సార్. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మనం. అర్థమైందా లేదా? సో మరి ఇలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనము దీని గురించి నేర్చుకోవడానికి ముందుకు రావాలనా, లేకపోతే వీడియోలు ఆఫ్ చేసుకొని మీటింగ్ అటెండ్ చేయకుండా కట్ చేసి కూర్చోవాలనా? ముందుకు రావాలి, వీడియో ఆన్ చేసుకోవాలి కదా. సో చూడండి సార్, నేర్చుకోవడానికి రెడీ అయిపోతే సో చూడండి ఇక్కడ ఏమని చెప్పేసి అంటే, లాక్ ఆఫ్ నాలెడ్జ్ సార్. ఏమంటారు సార్? లాక్ ఆఫ్ నాలెడ్జ్. సో శ్రీశైలం గురించి వచ్చేసి నాకు బిజినెస్ స్టార్టింగ్లో నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, నేను జాబ్ వదిలేసిన, ఇక్కడ వారానికి 2 లక్షలు వస్తాయని చెప్పేసి అంటే నేనేమనుకున్నాను చెప్పంటే, తొక్కలో 2 లక్షలు వస్తాయి, ఏదో ఉత్తగా చెప్తున్నారు అని చెప్పేసి నేను అనుకున్నా సార్. సో ఎందుకోసం అని చెప్పేసి అంటే, ఆ టైంలో మనకు దీని గురించి ఏమీ తెలియదు సార్. అవునా కదా? సో ఈ పనుల్లో ఉన్న వాళ్ళందరికీ అన్ని విషయాలు తెలుసా? లేదు గురుజీ. తెలియదు సార్. ఒలింపిక్ లో 500 మీటర్ల వాళ్ళు గోల్డ్ మెడల్ కొట్టారు, ఎవరు చెప్పండి? తెలియదు గురుజీ. తెలుసా? తెలియదు గురుజీ.
సో అట్లా కొన్ని క్వశ్చన్లు అడుగుతూ పోతున్నామని చెప్పంటే ఎవరు కూడా ఏం తెలియదు సార్, అందరికి అన్ని తెలవాలని చెప్పి ఇక్కడ ఏం లేదు సార్. అందుకోసమే ఒక సినిమాలో ఉంటాడు మహేష్ బాబు, ఏమంటాడు? ఐ డోంట్ నో అంటాడు. ఏ సినిమాలో అంటాడు? భరత్ అని నేను అంటున్నా కదా. సో చూడండి సార్, ఇక్కడ మనము నేర్చుకోవడానికి వచ్చినాం సార్. మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేసాం సార్. దీని కూడా ఇంట్రెస్ట్ ఉండి లేక, కొంచెం పూర్తి నాలెడ్జ్ ఉండి లేక ఏం చేసాం చెప్పేసి అంటే, ఏదో ఫ్రెండ్ చెప్పారు కదా అని చెప్పేసి బిజినెస్లో స్టార్ట్ చేసాం సార్. స్టార్టింగ్లో చాలా ఛాలెంజెస్ వచ్చినాయి సార్. ప్రతి ఒక్కరే సార్, మన ఇంట్లో వాళ్ళు వచ్చేసి ఈ బిజినెస్ నడదు, ఫేక్ బిజినెస్, ఫ్రాడ్ బిజినెస్, టోపీలు పెట్టే బిజినెస్ అని చెప్పేసి విధాలుగా చాలా మంది వచ్చేసి మమ్మల్ని ఇన్సిస్ట్ చేయడానికి, బిజినెస్ చేయకుండా మమ్మల్ని ముందుకెళ్ళనీయకుండా చాలా మంది వచ్చేసి మనల్ని వెనకకి లాగాలని చూసింది సార్. ఒక స్టోరీ ద్వారా మీకు షేర్ చేసుకుంటా, సరేనా? ఎస్ గురుజీ. రైట్ సార్. చూడండి, ఎస్ గురుజీ. ఇప్పుడు హనుమంతుడు తెలుసు కదా, హనుమంతుడు, రాముడు హనుమంతుడు ఐడియా ఉంది కదా. ఎస్ గురుజీ. ఎస్ సార్. హనుమంతుని తోక అంటే రావణాసుడికి నచ్చాడంట. తెలుసా రావణాసుడు ఎవరో? సో రావణాసురునికి Yes, హనుమంతుడి తోక పైన కోపం అన్నట్టు, ఈ తోకను ఎట్లయినా కట్ చేయాలని చెప్పేసి రావణాసురుడు ఏం చేస్తారని చెప్పేసి అంటే, హనుమంతుడు ఒక ప్లేస్లో కొండపైన కూర్చోండి ధ్యానం చేస్తున్న టైంలో ఏం చేస్తారని చెప్పేసి అంటే, తోకను లాగడానికి ప్రయత్నం చేసి గట్టిగా పట్టుకుంటూ చుట్టుకొని, ఎప్పుడైతే లాగాలని ట్రై చేస్తాడో ఆ టైంలో చేస్తానని చెప్పంటే హనుమంతుడు ఒకేసారి గాల్లోకి ఉవ్వెత్తున ఎదుగుతాడు సార్. అప్పుడు ఎప్పుడైతే ఆ తోకను తెంపాలని చెప్పేసి హనుమంతుడు అనుకున్నాడో, రావణాసురుడు అనుకున్నాడో, పైకి వెళ్ళిన తర్వాత తోక తెగకుండా ఉండాలని చెప్పేసి దేవుని కోరుకుంటుండు. సో చూడండి సార్, మేము కూడా బిజినెస్లోకి వచ్చినాం. నేను బిజినెస్ ఇన్వాల్వ్ చేసి చెప్తాను మీకు. మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేసినాం, సిల్వర్ అయిపోయినాం, గోల్డ్ అయిపోయినాం. అయిపోయిన తర్వాత కూడా చాలా మంది వచ్చేసి ఇడు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు. అప్పుడు కూడా ఏం చేసి చాలా మంది వెనక లాగడానికి చాలా మంది చూసిరు మమ్మల్ని. బట్ ఏం చేసినాం మేము? స్ట్రాంగ్గా నిలబడ్డాం. ఇదేదో కొంచెం గట్టిగా ఉన్నాలే, సో చూద్దాంలే అని చెప్పేసి అట్లా చూస్తున్నాం. కంటిన్యూగా పోతుండగా మళ్ళీ రావణాసురుడు ఏం చేసిండు సార్, మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేసిండు. ఏం చేసిండు? గజబలాన్ని ఉంటాయి కదా, మొత్తం సైన్యం అంత ఉంటాయి కదా, ఆ సైన్య బలంతో ఎట్లయినా సరే ఆ కోతి అంటారు కదా, హనుమంతుని కోతి అంటారా లేదా? సో కోతి తోకని తీసుకురావాలి, కోతిని పట్టుకురాని చెప్పేసి ఎస్ మొత్తం బలాన్ని పంపించేస్తారు సార్. మళ్ళీ వెళ్తారు వాళ్ళు. వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే హనుమంతుడు వచ్చేసి వాళ్ళని తోకతో చుట్టేసి మొత్తం వచ్చేసి గాల్లో ఎగిరేస్తారు సార్. సో వీళ్ళు వెళ్తారు మళ్ళీ రావణాసురుడి దగ్గరికి. వీళ్ళు ఏం చెప్తారని చెప్పేసి అంటే, రాజాగారు ఎక్కడ రా కోతి అని చెప్పేసి రావణాసురుడు అడిగితే, రాజాగారు వచ్చేసి ఇతను కోతి వచ్చేసి మన మొత్తం ఉన్న మనుషులందరినీ తోకతో చుట్టేసి మొత్తం ఆకాశంలోకి ఎగరేసిండు, ఎవరు కూడా ముందుకు రాలేదని చెప్పేసి అంటే, మీకు ఇంత కూడా తెలియలేదురా, మీరు ముందు నుంచి వెళ్ళిర్రు, వెనకాల ఉండి వెళ్తే 100% మీరు అతన్ని కొట్టచ్చు అని చెప్పేసి అంటే, వెనకేముందని చెప్పేసి అంటే, ముందు నుండి వెళ్ళిన వల్ల కొందరు బతికిపోయారు, వెనక నుండి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా బతకలేరని చెప్పారు. సో ఎందుకోసం చెప్పంటే వెనకేముంది, మళ్ళా తోక ఉంది. అర్థమైందా లేదా? సో మేము కూడా బిజినెస్లో కొంచెం స్ట్రాంగ్గా నిలబడి గోల్డ్ అయిపోయినాం, పర్లు అయిపోయినాం, టోపాజ్ అయిపోయినాం. అయిన తర్వాత కూడా కార్లు వేసుకొని మేము కార్లు కొనిపిస్తూ కూడా కార్లు తిప్పుతున్నా కానీ చాలా మందికి డౌట్ అనేది ఉంది సార్. డౌట్ అనేది ఉంది, మమ్మల్ని వెనకకు లాగాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఊరుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు సార్. ఎందుకోసం అని చెప్పేసి అంటే, మేము ఎందుకు నిలబడ్డాం, మమ్మల్ని చాలా మంది వెనకాల లాగారని చూసినా కానీ ఎందుకోసం నిలబడ్డామని చెప్పేసి అంటే, ఈ బిజినెస్లో ఉన్న ట్రైనింగ్ అనేది 8 స్టెప్ ట్రైనింగ్. మీరు ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఫస్ట్ 8 స్టెప్ ట్రైనింగ్ వినడం వల్ల బిజినెస్లో నిలబడ్డా సార్. అలాంటి ట్రైనింగ్ ఈరోజు మీరు తీసుకుంటారు కాబట్టి 100% ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వినండి, మీ లైఫ్ అనేది మార్చుకోండి. మీరు కూడా 100% కంటిన్యూగా నిలబడండి. లైఫ్ అనేది మార్చుకోవడానికి ఒక మంచి సదవకాశం సార్. సో రీసెంట్గా నేను వచ్చేసి ఇందాక వస్తూ ఉంటే ఒక చిన్న స్టోరీ చూసినట్టు. స్టోరీ ఏంటని చెప్పేసి అంటే, ఒక కప్ప ఉంటుంది కదా, కప్ప సార్ వినబడుతున్న వాయిస్ క్లియరా? ఎస్ గురు, క్లియర్ గురు. కప్ప వచ్చేసి వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటుంది తెలుసా, దాని శక్తిని మార్చుకుంటా తెలుసా? ఎస్ గురుజీ. సో కప్పని తీసుకొచ్చి ఒక బాండీలో వేసేసి ఆ బాండీ కింద మంట పెడతా ఉంటే ఎట్లెట్లా హీట్ అవుతున్న కొద్దీ ఏం చేయాలి, కప్ప అనేది జంప్ చేయాలి, బయటకు జంప్ చేయాలి, అవునా కదా? సో ఎస్ సైన్స్ గురుజీ. ఏం చెప్తామని చెప్పంటే, ఆ కప్ప ఎగరలేదంట. ఎందుకోసం అని చెప్పేసి అంటే, మనం ఇక్కడ చూడండి, మనకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకొని పర్ఫెక్ట్గా ఆ టైంలో చేయాల్సింది పోయి, నేను రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, నాకున్న ప్రాబ్లమ్స్ ఇది అని చెప్పేసి మనం ప్రాబ్లం అనేది ఫోకస్ చేసి అక్కడే కూర్చుండి ఏమని చెప్పంటే, ఆ కప్ప ఎంత హీట్ అవుతున్నా కొద్ది ఏమైపోయింది, అక్కడనే చనిపోవడం జరిగింది అన్నట్టు. అర్థమైందా లేదా? సో చాలా మంది కూడా ఏం చేస్తారని చెప్పంటే, చిన్న చిన్న కమిట్మెంట్ల కోసం చిన్న ప్రాబ్లమ్స్ తోటి ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేసేసి చాలా మంచి బిజినెస్ అనేది వాళ్ళు సద్వినియోగపరచుకోకుండా బిజినెస్ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది సార్. సో అలాంటి సిచ్యువేషన్ రావద్దు అని చెప్పేసి అంటే 100% మీద దీంట్లో నేర్చుకొని నిలబడి, ఎవడైతే నీ వల్ల కాదని చెప్పిండో వాళ్ళకి వచ్చేసి రిసౌండ్ వచ్చే విధంగా చేయాలి. అర్థమైందా లేదా? ఎస్ గురుజీ. మరి చేద్దాం ఆ విధంగా.
ఎస్ గురుజీ 100% సో గురుజీ. చేయడానికి రెడీగా ఉంటే సార్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పంటే మన దగ్గర ఒక సిస్టమ్ ఉంది, అవునా కదా, అందరూ తెలుసు కదా, సక్సెస్ ఎస్ సపోర్ట్ గురుజీ. సిస్టమ్. ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఒకటే గోల్ ఉంటుంది, డైమండ్ కావాలని చెప్పేసి. ఒకే ప్యాషన్తో వర్క్ చేస్తాం సార్. ఏంటిది లగ్జరీస్ లైఫ్ స్టైల్ అనేది 100% మనకు ఏందని చెప్పంటే టీం వర్క్ సార్. యూనిటీ అనేది వన్ టీం అనేది 100% ఎవరికైనా కానీ కావాలి, అవునా కదా. సో జీవితంలో ఎస్ గురుజీ. మొట్టమొదటిసారి అవకాశంగా సార్ మీకు ఇన్ని రోజులుగా ఎన్నో విధాలుగా కష్టపడుతూ వచ్చినాం, బయట జాబులు చేస్తూ వచ్చినాం సార్. దానివల్ల మన ఓన్లీ అవసరాలు మాత్రమే తీరినాయి తప్ప లగ్జరీస్ రాలేదు సార్. ఇక ఎన్ని సంవత్సరాలు చేసిన లగ్జరీస్ అనేది రావు సార్, మీరు ఎంత విధంగా చేసుకున్నా కానీ. సో జీవితంలో మొట్టమొదటిసారి వచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని దీంట్లో కొంచెం నేర్చుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే 100% రోజు మనం సక్సెస్ కావచ్చు సార్. సక్సెస్ కావడానికి వచ్చినాం కాబట్టి ఇక్కడ కొంచెము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇది వాట్ హ్యాపెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 ఏజ్. చూడండి ఇక్కడ మనము ఏజ్ వచ్చేసి 65 ఇయర్స్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ ఇది ఒక సర్వే సార్, ఇది మన సొంత సర్వే కాదు. 65 సంవత్సరాల ఏజ్ వచ్చేసరికి 36% ఏమైపోతున్నారు సార్, ఇక్కడ చనిపోతున్నారంట. 54% పీపుల్ వచ్చేసి వేరే వాళ్ళ పైన ఆధారపడుతున్నారంట సార్. 5% పీపుల్ వచ్చేసి స్టిల్ ఇన్ జాబ్ సార్. 5% మంది 65 సంవత్సరాల ఏజ్ వచ్చినా కానీ వాళ్ళు జాబ్ వర్క్ చేస్తున్నారు సార్. ఇంకా కూడా 65 సంవత్సరాల ఏజ్ వచ్చిన 5% పీపుల్ ఉన్నారట. అదే ఓన్లీ 4% పీపుల్ వచ్చేసి ఫైనాన్షియల్ ఫ్రీలో ఉన్నారట. 65 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి 1% పీపుల్ మాత్రమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ టైం ఫ్రీడమ్లో ఉన్నారట సార్. 65 ఏజ్ వచ్చేసరికి ఒకసారి మీరు ఆలోచించుకోండి. మనము మనకు తల్లిదండ్రులు జన్మనిచ్చింది సార్, ఆ మంచి జన్మను మనం సార్థకత చేసుకోవాలని చెప్పేసి అంటే చాలా మంది ఏమంటారని చెప్పేసి అంటే వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతామని చెప్పి అంటారు సార్. అలా ఎప్పుడు అనుకోకండి సార్. మనం ఏ విధంగా వచ్చాం అనేది మ్యాటర్ కాదు సార్, ఎలాంటి కండిషన్లో వచ్చినా మ్యాటర్ కాదు. మనం వెళ్ళేటప్పుడు ఏం ఇచ్చేసి వెళ్తున్నాం అని చెప్పేసి ఇంపార్టెంట్ సార్. అందుకోసమే మనం కూడా అలాంటి మంచి రూట్లో ఉన్నాం సార్. సూపర్ అండ్ సూపర్ సేఫ్ షాప్ అనే కంపెనీలో ఉన్నాం, రాయల్ టైగర్ టీంలో ఉన్నాం. మనల్ని నడిపించే నాయకులు చాలా అంటే చాలా సాక్రిఫైడ్ టీం లీడర్ సార్. ఒక్కసారి ఆలోచించుకోండి సార్. ఈ బిజినెస్లో మన గ్రేట్ డైమండ్ లీడర్, ట్రిపుల్ డైమండ్ లీడర్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిన తర్వాత 3 డేస్కో 4 డేస్కో ఒక ట్రైనింగ్ ఉందని చెప్పేసి అంటే ఆ ట్రైనింగ్ కోసం వచ్చి ట్రైనింగ్ ఇచ్చేసి వెళ్ళి మళ్ళీ వెళ్ళింది సార్. అంటే ఆలోచించుకోండి ఎంత సాక్రిఫైడ్ టీం లీడర్స్ ఉన్నారు మనది. అలాంటి గ్రేట్ లీడర్స్ అండర్లో మనం చేస్తామని చెప్పేసి అంటే మనకు గొప్పగా ఫీల్ కావాలి సార్, ప్రౌడ్గా ఫీల్ కావాలి. 100% మన దీంట్లో సక్సెస్ కావడానికి ఒక మంచి పాత్ అనేది మనకు క్లియర్ అయిపోయింది సార్. ఇక్కడ ఏమన్నా చెప్పంటే ఆజ్ కా దిన్ ఆప్కా జిందగీ కా బహుత్ మహత్వపూర్ణ దిన్ హై అని చెప్పంటారు సార్. ఈ రోజు వచ్చేసి మీ జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోవాలని చెప్పేసి అంటే లాస్ట్ వరకు కొందరు కట్ అయిపోతున్నారు సార్, వాళ్ళు ఫుల్ బిజీ. ఇప్పుడు ఎన్ని ఐడీలు క్లోజ్ చేస్తారో తెలియదు, బట్ కొందరు కట్ అయిపోతున్నారు. కట్ అయ్యే వాళ్ళు వచ్చేసి వాళ్ళు అలానే ఉంటారు సార్, ప్రాబ్లం లేదు. సో ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పేసి అంటే మీరు నేర్చుకోగలుగుతారు సార్. చూద్దాం ఇక్కడ ఇక్కడ ఈ లెవెల్ సార్. ధీరుభాయ్ అంబానీ తెలుసా? సారీ టాటా సారీ, టాటా రతన్ టాటా. టాటా రతన్ టాటా ఏమన్నా రతన్ టాటా. చెప్పంటే ఎస్ గురుజీ. నాన్ కెన్ డిస్ట్రాయ్ ఐరన్ బట్ ఇట్స్ ఓన్ కెన్ రస్ట్. అంటే చూడండి ఇక్కడ రస్ట్ కెన్ అని చెప్పి అంటుండు. ఐరన్ వచ్చేసి ఎవరు ఖరాబ్ చేయాలంట సార్. ఏమంటుండే ఇక్కడ ఐరన్ వచ్చేసి ఎవరిని ఖరాబ్ చేయాలని చెప్పంట, దాని రస్టే వచ్చేసి దాన్ని ఖరాబ్ చేసి అని చెప్పంటుంది. లైక్ వైజ్ నాన్ వన్ కెన్ డిస్ట్రాయ్ ఏ పర్సన్ బట్ ఇట్స్ కెన్ ఓన్ మైండ్ సెట్ కెన్ అని చెప్పంటుండు. ఇక్కడ మనిషిని ఎవరు కూడా ఖరాబ్ చేయలేరు సార్. వాళ్ళ మైండ్లో ఉన్న ఓన్ మైండ్ సెట్ అనేది, ఆ మైండ్ సెట్ అనేది ఇండివిజువల్ ఖరాబ్ అయిపోతుంది సార్. ఎవరికైతే సార్ చూడండి ఇండివిజువల్గా నేను వచ్చేసి ఇక్కడ ఎదగడానికి వచ్చిన తప్ప ఎవరైనా రిమార్క్ చేయడానికి రాలేదు, ఎవరు నన్ను ఏమన్నా కూడా పేషెన్స్గా ముందుకెళ్తా అని చెప్పేసి ఎవరైతే మైండ్ సెట్ క్లియర్గా ఉంటుందో 100% ఇట్లా ఎవరైనా కానీ సక్సెస్ కావచ్చు సార్. అదర్వైజ్ వచ్చేసి ఎవరైనా మన ఎప్పుడైతే మన ఆలోచనలు చేంజ్ అయిపోతాయో 100% వచ్చేసి మన లైఫ్ కూడా ఈజీగా మనకు చేంజ్ అయిపోతుంది సార్. ఓకే చూడండి ఇక్కడ ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ రిచ్, మీకు రిచ్ కావాలి ఉందా? ఎస్ గురుజీ. సో రిచ్ కావాలని చెప్పేసి అంటే చూడండి ఇక్కడ రాబర్ట్ అది ఎలన్ మస్క్ ఏమంటారు చెప్పంటే ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ లుక్ ఫర్ బిల్డ్ నెట్వర్క్, ఎవ్రీ వన్ ఎల్స్ లుకింగ్ ఫర్ ద వర్క్. కొంతమంది ఏం చేస్తారని చెప్పేసి అంటే వాళ్ళు నెట్వర్క్ బిల్డప్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఇక్కడ రాబర్ట్ కియోసాకి చెప్తున్నాడు, కొంతమంది ఏం చేస్తారని చెప్పంటే నెట్వర్క్ అనేది బిల్డప్ చేయడానికి చూస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కింద వెళ్ళి వర్క్ చేయడానికి చూస్తుంటారు సార్. మరి మనం వచ్చేసి నెట్వర్క్ బిల్డప్ చేయడంలో ఉన్నామా, మరి ఒకరి కింద వెళ్ళి మనం వర్క్ చేయడంలో ఉన్నామా, ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, అవునా కదా? ఎస్ గురుజీ. 100% సార్. చూద్దాం ఇక్కడ మరి ఏమని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ మనకు కావాలని చెప్పేసి అంటే మనకు ఒక సక్సెస్ పాత్ అనేది ఇక్కడ కనబడుతుంది సార్. సక్సెస్ పాత్ అనేది ఏం చెప్పంటే పిఏటిఎస్. పిఏటిఎస్ అంటే పాత్ కదా. చూడండి సార్ ఇక్కడ సక్సెస్ పాత్ ఏంటని చెప్పేసి అంటే పి ఫర్ పేషెన్స్, ఏ ఫర్ యాటిట్యూడ్, టీ ఫర్ టీచబిలిటీ, ఎబిలిటీ టు లెర్న్, నేర్చుకోవాలి, ఇతరులకి నేర్పించగలగాలి. అదేవిధంగా
హానెస్ట్ అనేది ఉండాలంటే సార్. సో ఈ బిజినెస్లో మనకు మెయిన్ కావాల్సిన ఈ 4 పాయింట్లు వచ్చేసి మన దగ్గర ఉన్నాయని చెప్పేసి అంటే కొంచెం లేట్ అయినా సరే 100% వచ్చి మన దీంట్లో సక్సెస్ అవుతామంటారు సార్. ఒకసారి చూద్దాం మరి పేషెన్స్ అంటే ఏందని చెప్పేసి. సో పేషెన్స్ అంటే చెప్పంటే ఏమంటారు సార్? పేషెన్స్ ఏమంటారు తెలుగులో? ఓపిక, అవునా కదా? సో ఓపిక అనేది ఎంతమందికి ఉంది? ఎస్ గురుజీ. సో చూడండి సార్, ఇక్కడ ఒక తల్లి వచ్చేసి ఒక పాపకు బర్త్ని ఇవ్వాలని చెప్పేసి అంటే 9 మంత్స్ 100% కావాలి, అవునా కదా? ఎస్ సో గురుజీ. ముందే డెలివరీ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అది గురుజీ. డేంజర్ జోన్, అవునా కదా? ఎస్ గురుజీ. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు వచ్చేసి 10th క్లాస్ అయిపోవాలని చెప్పేసి అంటే 100% ఏం కావాలి? 10 years కావాలి, అవునా కదా? వాళ్ళు స్కూల్కి ఎస్ గురుజీ. వెళ్ళాలి, ఎస్ ఏ గురుజీ. క్లాస్లో ఏం నేర్చుకుంటారా నేర్చుకుంటే మరి ఆడ చదువుకునే టైంలో కానీ, టికెట్ తీసుకునే టైంలో కానీ, ఏదైనా జాబ్ కోసం వెయిట్ చేసే టైంలో కానీ మనం వచ్చేసి అక్కడ పేషెన్స్గా వెయిట్ చేస్తున్నాం కదా. మరి సేఫ్ షాప్లోకి రావడంతో ఎంటైనా ఇన్కమ్ రావాలని చెప్పి వస్తుందా నో గురుజీ. సార్? ఎలాంటి సిచ్యువేషన్ అయినా సార్ అది కాని పని సార్. అర్థమవుతుందా లేదా? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్ పేషెన్స్ గురించి. సో ఒక శిలాధారుడు ఉన్నాడు సార్. శిలాధారుడు అంటే తెలుసా? శిల్పాలు చెక్కే వాళ్ళు ఏమంటారు? శిలాధారుడు అంటారు, అవునా కదా? ఎస్ శిల్పి, ఎస్ గురుజీ. అవునా? గురుజీ. శిల్పి శిల్పి. సో ఒక శిల్పి ఏం చేసి అని చెప్పేసి అంటే అడవిలోకి వెళ్ళింది సార్. అడవిలోకి వెళ్ళేసి ఒక రాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ రాయిని కొడతా ఉన్నాడు సార్. కొడతా ఉంటే, ఉల్లితో కొడతా ఉంటే దెబ్బలు తగులుతాయా లేదా? తగులుతాయి గురుజీ. తగులుతాయి కదా. ఆ రాయి నుండి నొప్పి ఏమొస్తుందని చెప్పంటే లోపల నుండి శబ్దాలు వస్తున్నాయి, అయ్యో నొప్పి అయ్యో నొప్పి అని చెప్పేసి శబ్దాలు వస్తూ ఉంటే సరే ఓకే తెలియదు కాబట్టి అని చెప్పేసి మళ్ళీ ట్రై చేసి ఏం చెప్పంటే అలానే కంటిన్యూ కొడుతున్నాడు. ఆ రాయి నుండి శబ్దాలు మరీ ఎక్కువ వచ్చేసరికి నాకు అవసరం లేదు అనేసరికి ఆ రాయిని వదిలేసి ఇంకో రాయి దగ్గరికి వెళ్తాడు సార్. ఏం చేస్తాడు? ఇంకో రాయి దగ్గరికి వెళ్తాడు, ఈ రాయి మోర్చుకోవడం అని చెప్పేసి. ఆ రాయి దగ్గరికి వెళ్ళి చెక్తూ ఉంటాడు శిల్పి. చెక్కుతూ ఉండాక వచ్చి ఏమవుతుంది చెప్పంటే ఆ రాయిని అడుగుతున్నట్టు, సో నీకేమైనా పెయిన్ అవుతుందా, నొప్పి వస్తుందని చెప్పేసి అంటే పర్లేదు కొట్టు అని చెప్పేసి అంటే కొట్టడం వల్ల ఏమవుతుంది? శిల్పి వచ్చేసి మనకు వచ్చేసి ఆ శిల్పాన్ని చెక్కుతాడు సార్. శిల్పం వచ్చేసి ఒక విగ్రహం అయిపోతుంది. ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఒక గుడిలో ప్రతిష్ఠించడానికి తీసుకెళ్తారు సార్. తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పంటే అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి అంటే మెట్టుకు రాయి పనికి వస్తుందని చెప్పేసి అక్కడ ఏదైతే రాయి నొప్పి భరించలేక కింద పడి ఉందో ఆ రాయిని కూడా తీసుకెళ్తారు సార్. ఇప్పుడు ఏదైతే శిల్పి చెక్కిందో ఆ శిల్పం వచ్చేసి గుళ్ళోకి వెళ్ళి మూర్తిలాగా గర్భగుడిలో అయిపోయి ఉంది. సేవలు అందుకుంటది. అదే ఏదైతే రాయి పెయిన్ భరించలేని రాయి ఏదైతే ఉందో అది ఏం అని చెప్పంటే కొబ్బరికాయలు కొట్టడానికి పెడతారు సార్. ఒకరోజు ఏమవుతుందని చెప్పేసి అంటే ఒక పర్సన్ కొబ్బరికాయలు కొట్టడానికి మొక్కుంటాడు. ఏ మొక్కుంటాడు? 100 కొబ్బరికాయలు కొడతాని చెప్పేసి. ఆ పర్సన్ వచ్చేసి ఫేట్ అని చెప్పేసి ఆ రాయి పైన కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నాడు సార్. లోపల ఉన్న దేవునికి వచ్చేసి ఏం జరుగుతున్నాయి? మూర్తికి ఏమొచ్చేసి ఆ పూజ. రాయికి సేవలు జరుగుతున్నాయి, అభిషేకాలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, అవునా కదా? సో ఎస్ కొంచెం గురుజీ. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు అడుగుతున్నట్టు, ఆ రాయి అడుగుతున్నట్టు గుళ్ళో మూర్తిగా ఉన్న రాయిని అడుగుతుంది, ఇక్కడ మెట్ల దగ్గర ఉన్న రాయి, నువ్వు ఏంది నన్ను చూసి నవ్వుతున్నావు అని చెప్పేసి అంటే అవకాశం ఫస్ట్ నీకు వచ్చింది. అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వేం చేసావు? దాన్ని నీకు కొంచెం నొప్పి అయితే భరించలేదు. భరించకపోవడం వల్ల ఏమైపోయింది పరిస్థితి? ఇప్పుడు వచ్చేసి ప్రతిరోజు దెబ్బలు తింటూనే ఉన్నావు. నేను కొంచెం ఓర్చుకున్నా కాబట్టి 100% నేను ఒక శిల్పంలా అయిపోయి మూర్తి పోయించి నేను సేవలు అందుకుంటా అని చెప్పిందంట. సో చూడండి సార్, మన బిజినెస్లో కూడా చాలా మంది కొందరు వస్తారు బిజినెస్లోకి. వచ్చిన తర్వాత మా తమ్ముడు రాలేదు, మా అక్క రాలేదు, మా చెల్లె రాలేదు, మా బావ వద్దన్నాడు, మా బామర్ది అని చెప్పేసి ఏం చేస్తారని చెప్పంటే వాళ్ళ బిజినెస్ని అక్కడనే పులి స్టాప్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో ఒక చిన్న జాబ్ చేసేసుకొని జీవితాంతం ఆ రాయిలాగా, ఏంటి మెట్ట దగ్గర ఉన్న రాయిలాగా దెబ్బలు తింటూ ఉంటారు జాబ్లో చేస్తూ. నేను జాబుని తప్ప అనలేదు సార్, మరి తప్పు అనుకోకండి. ఏదైతే పేషెన్స్గా మూర్తిగా మారిపోయిందో ఆ రాయి వచ్చేసి దేవుని గుళ్ళో ప్రతిష్ఠించబడి సేవలు అందుకుంటుంది. సో మన బిజినెస్లో కూడా సార్ ఎంత పేషెన్స్గా ఉంటే అంత గొప్ప వ్యక్తిగా ముందుకెళ్తాం సార్. చాలా మందికి చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి సార్, చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం ఒక ప్రాబ్లాన్ని వచ్చేసి చిన్నగా చూసినాం అనుకోండి మనం గొప్ప వ్యక్తులం, పెద్ద వ్యక్తి అన్నట్టు. ఒక ప్రాబ్లంని పెద్దగా చూసినాం అనుకోండి మనము చిన్న వ్యక్తి అన్నట్టు. అందుకోసమే సార్ ఏ ఇష్యూ వచ్చినా సరే సార్ దాన్ని సొల్యూషన్ వెతుక్కుంటూ ముందుకెళ్తే సరిపోతుంది. పేషెన్స్గా ముందుకెళ్తేనే 100% దీంట్లో మనము సక్సెస్ అవుతాం సార్. ఓకే, సో చూద్దాం సార్. ఇక్కడ ఆటిట్యూడ్ అనేది క్లియర్గా ఉండాలి సార్. సో ఎప్పుడైనా కానీ పాజిటివ్ అటిట్యూడ్ అని ఉండాలి సార్. సో చాలా మంది ఏం చేస్తామని చెప్పంటే చిన్న విషయాలకు వచ్చేసి వాళ్ళ అటిట్యూడ్ ఉంచేసి బిజినెస్ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. అలా చేయకండి దయచేసి. మీ యాటిట్యూడ్ని ఎప్పుడైనా కానీ పాజిటివ్గా పెట్టుకోండి సార్. అర్థమవుతుందా? సో చాలా మంది ఇక్కడ ఏమంటారని చెప్పేసి అంటే ఒక చిన్న స్టోరీ సార్. ఇక్కడ ఒక సర్కస్లో ఉన్న ఒక పులి అండ్ అడవిలో ఉన్న పులి. సర్కస్లో పులిలాగా ఉండాలా,
అడవిలో ఉన్న పులిలాగా ఉండాలని చెప్పేసి పెనాలు ఉన్న అందరినీ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు సార్ అందరూ? అడవిలో పులిలా ఉంటారు. అడవిలో పులిలాగా ఉంటారు, అవునా కదా? సో మరి Yes, అడవిలో sir. yes, పులిలాగా మనం చేస్తున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం సార్? సర్కస్లో పులి ఏం చేస్తారు సార్? సర్కస్లో పులికి వచ్చేసి దానికి ఫుల్గా షెల్టర్ ఉంటుంది, ఉండడానికి రూమ్స్ ఉంటాయి, దానికి కరెక్ట్ టైం టు టైం అనేది ఫుడ్ పెడతా ఉంటారు, ఎలాంటి ఎండ వచ్చినా వాన వచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అవునా కదా? మరి అడవిలో ఉన్న పులి ఏం చేయాలి? సొంతగా అన్ని వేటాడాలి, బ- అవునా కదా? వేటాడాలి, వర్షం వస్తుంది, గాలి గాలి వస్తుంది, అన్నీ వస్తాయి, అవునా కదా? ప్రతి ఒక్క సిచ్యువేషన్ని హ్యాండ్లింగ్ చేసి నిలబడగలుగుతున్నది అది అడవికి రాజు అవుతుంది, అవునా కదా? సో మనం ఏం చేస్తాం ఇక్కడ? మన యాటిట్యూడ్ అనేది ఎట్లా ఉండాలి ఎప్పుడైనా కానీ? అడవిలో ఉన్న పులిలాగా ఉండాలి, కానీ పంజరంలో ఉన్న పులిలాగా ఉండకూడదు సార్. మన యాటిట్యూడ్ ఎప్పుడైతే హైగా ఉంటుందో అప్పుడే మనం బిజినెస్ ఈజీగా మనము సక్సెస్ అవ్వడానికి ఒక వే అనేది స్టార్ట్ అయిపోతుంది సార్. అదేవిధంగా సార్ టీచబిలిటీ, నేర్చుకోవాలనే తత్వం అనేది ఎవరి దగ్గర 100% ఉంటేనే, మీరు నేర్చుకుంటేనే మీ కింద ఉన్న వాళ్ళకి నేర్పించగలుగుతారు సార్. సో చూడండి సార్, ఎవరైనా సరే పుట్టడంతో ఎవరు వచ్చేసి నాలెడ్జ్ నేర్చుకోలేరు సార్. ఈ బిజినెస్లో కూడా మీరు వచ్చిరు కదా, వచ్చిన తర్వాత వెంటనే మీకు నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి మేము చెప్పడం లేదు. కొన్ని రోజులు కంటిన్యూగా జర్నీ చేస్తూ 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 పోతూ ఉంటే 100% మీరు దీంట్లో నేర్చుకోవచ్చు సార్. టీచబిలిటీ అనేది 100% వచ్చేసి మీరు నేర్చుకుంటే మీరు ఇతరులకి నేర్పించగలుగుతారు సార్. సో దీనిలో ఒక చిన్న స్టోరీ సార్. సో ఇక్కడ చాలా మంది చేస్తూ ఉంటారు చెప్పంటే, నేర్చుకోరు సార్, ప్లాన్ చెప్పడానికి భయపడుతూ ఉంటారు. ప్లాన్ చెప్పమని చెప్పేసి అంటే చెమటలు వస్తుంది కొందరికి, అర్థమైందా లేదా? సో మన బిజినెస్లో మనకు మెయిన్ కావాల్సింది ఏంటి సార్? ప్లాను, ఫాలో అప్, అవునా కదా? సో దాన్ని yes, నేర్చుకోవడంలో Guruji. చాలా మంది చేస్తామని చెప్పంటే, మిగతా వాళ్ళు సక్సెస్ అని చెప్పంటే వాళ్ళు సక్సెస్ అని చెప్పి చెప్తారు సార్. ఒక చిన్న స్టోరీ ఉంది, ఒక సినిమాలో అనుకుంటా సార్, సే ఏంటి ఖైదీ నెంబర్ 786 ఏదో కొత్త సినిమాలో చిరంజీవి జైలు నుండి తప్పించుకోవడానికి సొరంగాన్ని తవ్వుతుంటాడు, అవునా కదా? తవ్వుతుంటాడా? చూసిరా సినిమా? సో తవ్వుతూ లేదు సార్. ఉంటాడు సార్. తవ్వేటప్పుడు చూడండి సార్, ఇక్కడ పెనాలు ఉన్న ఎవరైనా సరే అతను వచ్చేసి మిగతా వాళ్ళ నుండి తప్పించుకొని సొరంగం తవ్వాలని చెప్పేసి ఎవరైనా కానీ కోరుకుంటారు, అవునా కదా? సో మిగతా Yes, వాళ్ళు చూడండి సార్ ఏం చేస్తారని చెప్పేసి అంటే, కొంతమంది జాబ్ చేసేస్తూ ఉంటారు సార్. జాబ్ వచ్చి జాబ్ని తప్పనడం లేదు సార్. జాబ్ అయిపోయిందని చెప్పేసి మంత్ బస్ ఫుల్ రెస్ట్లో ఉండిపోతారు సార్. అలా ఉన్నారని చెప్పేసి అంటే బిజినెస్లో సక్సెస్ కాలేరు. ఎవరైతే నేర్చుకోవాలి, ఇప్పుడు చూడండి, మనం సొరంగం అని ఎందుకు తవ్వాలి కాదు, ఎలా తవ్వాలని చెప్పేసి నేర్చుకున్నాం చెప్పేసి అంటే 100% మనకి ఈజీగా అయిపోతుంది సార్. మనం ఎప్పుడైతే దాన్ని వై అనేది క్లియర్ చేసుకున్నాం అనుకోండి, షేప్ షాప్ అనేది ఎందుకోసం చేస్తున్నాం, మరి మనం ఇంతకుముందు లైఫ్ లాగే ఉండాలని చెప్పి చేస్తున్నామా, లేకపోతే లైఫ్ చేంజ్ చేసుకోవాలని చేస్తున్నామా, ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వచ్చేసి మీ లైఫ్ ఇంతకుముందు ఉన్న జీవితం కాకుండా కొత్త జీవితం నేర్చుకోవాలని చెప్పేసి అంటే 100% ఇక్కడ మీరు నేర్చుకోండి సార్. మనకు మెయిన్గా ఉండేది ఏంటి సార్? ప్లాన్ ఫాలో చేయడంలో మనం మాహిర్ అయిపోవాలి సార్. ఎందులో చెప్పంటే ఎక్స్పర్ట్ అయిపోవాలి. ప్లాన్ చెప్పడంలో ఎక్స్పర్ట్ అయిపోవాలి, ఫాలో చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోవాలి. ఈ రెండు పనుల్లో మనం ఎక్స్పర్ట్ అయ్యాం అనుకోండి, మిగతా ఏం పని ఉంటుంది సార్ షేప్ షాప్లో, మిగతా అని ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్లాన్ ఫాలో అప్లో మనం వచ్చేసి ఏం కావాలి? 100% ఎక్స్పర్ట్ Master అయిపోవాలి. కావాలి. కొందరు ఏం చేస్తారు అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్లాన్ చెప్పాల్సి ఉంది అనుకోండి, అప్పుడు నాకు ఆకలి అవుతుంది, ఈ లంచ్ టైంకి నేను కరెక్ట్ టైంకి లంచ్ చేయాలి, లేకపోతే కుదరదు అంటారు కొందరు. సో చిన్న చిన్న వాటికి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు సార్. అలాంటి చిన్న చిన్న వాటి దగ్గర మీరు వచ్చి కాంప్రమైజ్ అయ్యి చేసిరని చెప్పేసి అంటే బిజినెస్లో ముందుకు వెళ్ళడం చాలా కష్టం అవుతుంది సార్. 100% మీరు నేర్చుకుంటేనే మిగతా వాళ్ళకి నేర్పించగలుగుతారు. అదేవిధంగా హానెస్టీ సార్, హానెస్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ మన బిజినెస్కి వచ్చేసి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సార్. మీకు అప్లైన్ ఒక టీం రెస్పాన్సిబిలిటీ ఇచ్చిందని చెప్పేసి అంటే ఆ టీం గురించి సంబంధించిన ప్రతి వచ్చేసి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయగలిగితేనే దీంట్లో మీరు ముందుకెళ్ళగలుగుతారు సార్. చూడండి ఇక్కడ ఏమని చెప్పంటే, కొంతమంది లీడర్స్ ఏం చేస్తారని చెప్పేసి అంటే, సో వాళ్ళ టీం వచ్చేసి ట్రైనింగ్ రావడం లేదా, పోనీ లేదు సార్, వాళ్ళు రెస్ట్ తీసుకొని పొద్దున అని చెప్పేసి వదిలేస్తారు సార్. అలా వదిలేయకండి సార్, వాళ్ళకి నేర్పించండి, వాళ్ళకి కాల్ చేయండి, కాల్ చేసి పిలవండి. రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటేనే 100% ఇక్కడ మనము హానెస్ట్గా మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన టీంను ముందుకు తీసుకెళ్ళి సిస్టమ్తో కనెక్ట్ చేయించగలిగితేనే వాళ్ళు వచ్చేసి లీడర్గా తయారవుతారు, వాళ్ళు కూడా ముందుకెళ్తారు సార్. 100% టీమ్ సపోర్ట్ అనేది మనము తీసుకోవాలి సార్. 100% మనకు ఒక అప్లైన్ వచ్చేసి సపోర్ట్ చేసు అని చెప్పేసి మనం సపోర్ట్ని తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ నెవర్ రాంగ్ కమిట్మెంట్ అనేది ఇవ్వకండి సార్. సో చూడండి, మరి ఒకసారి ఆలోచించండి, కొన్ని లక్షల కోట్లు సంపాదించుకుని బిజినెస్లోకి వచ్చినాం, మరి హానెస్టీగా ఉన్నాం అసలు? ఒకసారి ఆలోచించండి. ప్లాన్ చెప్పాల్సిన ప్లేస్ ఉంటే ప్లాన్ చెప్తున్నారా? ప్లాన్లు పెట్టించాల్సిన ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటే అక్కడ గ్రూప్ ప్లాన్లు మీరు చేస్తున్నారా? చిన్న చిన్న వాటి కోసం మీరు సాక్రిఫై అయిపోయి బిజినెస్లో వదిలేస్తున్నారు సార్. ఒకసారి ఆలోచించండి సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs తోటి మీరు ఒక షాప్ ఓపెన్ చేసిన అనుకోండి సార్. ఆ షాప్ ఓపెన్ చేస్తే పొద్దున్న వెళ్తారా? పొద్దున్న వెళ్ళి మొత్తం క్లీన్ చేసేసి కడిగేసి దేవునికి పూజ చేసేసి అగరబత్తులు ముట్టేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు?
ఎవరైనా వచ్చి కొనుక్కుంటారా అని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు. చేస్తారా చేయరా? ఎస్ గురుజీ 100% గురుజీ. చేస్తారా లేదా? సో మరి మనము కోడ్లో ఎంపాయించుకున్న బిజినెస్లోకి వచ్చినాం. మరి ఒకసారి ఆలోచించండి సార్, ఒక్క రోజు సేఫ్ షాప్ కోసం మరి మనం ఒక్కరోజు 5 ప్లాన్స్ చెప్పినామని చెప్పేసి ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకుంటున్నారా మీరు పడుకునే కంటే ముందు? సార్ బిజినెస్ నాది అనుకొని చేయండి సార్. బిజినెస్ నాది, నా అప్లైన్ వచ్చి నాకు సపోర్ట్ మాత్రమే చేస్తాడు, ఈ నీ ఐడియా వచ్చేసి నాది అనుకొని మీరు ఎప్పుడైతే ఇంట్రెస్ట్గా చేస్తారో అప్పుడే మన బిజినెస్లో వచ్చేసి మనము సక్సెస్ అవుతాం సార్. మన దగ్గర హానెస్టీ అనేది లేదనుకోండి 100% వచ్చేసి ఇక్కడ చూడండి కొందరు ఏమనుకుంటారని చెప్పేసి అంటే అప్లైన్ దగ్గర ఉన్న సేపు వచ్చేసి ప్లాన్లు జరుగుతూ ఉంటాయి, ఫాలోఅప్లు జరుగుతూ ఉంటాయి, ఐడీలు వస్తూ ఉంటాయి, చెక్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే అప్లైన్ కొంచెం దూరం అయిపోయిందంటే ఆ చెక్ అనేది జీరో అయిపోతుంటుంది సార్ వాళ్ళది. అదే మరి ఆనెస్టీ ఉన్నట్టు వాళ్ళ దగ్గర. సో చూడండి సార్, అప్లైన్ మీతో ఉన్నా కానీ లేకున్నా కానీ పైన ఒక అప్లైన్ చూస్తున్నా లేదా? మన అందరికి అప్లైన్ ఎవరు? గాడ్. చూస్తుండా లేదా? God. కనబడుతుందా? Yes, శివుడు కనబడుతుందా? Yes, గురుజీ. కనబడుతుందా ఫోటో? Yes, సో గురుజీ. 100% చూస్తూ ఉంటారు సార్. మనం ఏ చిన్న ఇది చేసినా కానీ మనం హానెస్ట్గా ఉన్నామా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోండి సార్. హానెస్ట్గా మనం ప్లాన్స్ ఫాలో అప్ చేస్తా పోదాం, రిజల్ట్ అని 100% వస్తుంది సార్. ప్రొసెసింగ్ చేయకుండా రిజల్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేయకండి, సరేనా? సో ఈ రోజు నుండి Yes, హానెస్ట్గా గురుజీ. ఉందామా లేదా? Yes, గురుజీ. ఎస్ సో రాంగ్ కమిట్మెంట్ ఎవరికి కూడా ఇవ్వకండి సార్. నేను నీకోసం చేస్తా అని చెప్పేసి చెప్పకండి. 100% వాళ్ళు ఇండివిజువల్గా చేయగలిగితేనే మీరు సపోర్ట్ చేయండి తప్ప నువ్వు రా నేను చూసుకుంటా అని చెప్పేసి రాంగ్ కమిట్మెంట్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర రాంగ్ అయిపోకండి, సరేనా? హానెస్టీగా ఉందామా? Yes, ఎస్ గురుజీ. Yes, గురుజీ. రైట్ సార్, చూద్దాం ఇక్కడ Yes, వాట్ ఈస్ సక్సెస్. సక్సెస్ అంటే ఏంటి సార్ మరి ఇక్కడ? Recognition, reputation, time ఆహా, freedom. లేదు దీని గురించి కాదు. మీరు బయట సక్సెస్ అంటే ఏంటి నార్మల్గా? మనం ఏది అనుకుంటామో అది వచ్చి మనము చేసి చూపిస్తే అది మనకు సక్సెస్ సార్. ఎస్ సార్, రైట్, చెప్పండి. సక్సెస్ అంటే సక్సెస్కు ఆపోజిట్ వర్డ్ ఏంటి సార్? హలో, అన్సక్సెస్ గురుజీ. సక్సెస్కి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? అన్సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ Unsuccess పీపుల్ ఆ, failure ఆ? అన్సక్సెస్ఫుల్. ఫెయిల్యూర్ ఉంటుంది గురుజీ. ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ అంటారు, అవునా కదా? ఎస్ గురుజీ. సో 100% అది రాంగ్ సార్. ఎట్లా అని చెప్పేసి అంటే మనం సక్సెస్ కావాలి, ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ ఇద్దరు రెండు సిబ్లింగ్ లాగా, తోబుట్టు లాగా సార్. మనం దీంట్లో ఒకసారి ఫెయిల్యూర్ అయితేనే సక్సెస్ అవుతాం, అవునా కదా? ఎస్ గురుజీ. ఫెయిల్యూర్ అని చెప్పి తెలియకపోతే మనం సక్సెస్ అవుతామా? నో గురుజీ. కాలేం కదా. సో ఇక్కడ చూడండి సార్, వాట్ ఈస్ సక్సెస్ అని చెప్పేసి అంటే మనకి ఇక్కడ రికగ్నిషన్ ఉండాలని చెప్పంట, రిప్యుటేషన్ అని ఉండాలి, కీర్తి ఉండాలంట, టైం ఫ్రీడమ్ ఉండాలంట, అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటేనే సక్సెస్ అంట. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరగాలి, ఇన్నర్ డెవలప్మెంట్ జరగాలి, అవుటర్ డెవలప్మెంట్ కాదు. సో గుడ్ అసోసియేషన్ సార్, మంచి వ్యక్తులతో వచ్చేసి మనము సాంగత్యం ఉండాలంట. హెల్పింగ్ టు అదర్స్, మనం ఒకరికి హెల్ప్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి సార్. కొందరు వచ్చేసి మనం వీళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం సార్, అది వచ్చేసి ఇక్కడ మనం ఎదుటి వ్యక్తికి హెల్ప్ చేసామని చెప్పేసి 100% మనకు అది దొరుకుతుంది. అదేవిధంగా ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఉంటే సక్సెస్ అంట. ఓన్ బిజినెస్, ఇండివిజువల్ బిజినెస్ ఓనర్గా మీరు ఉంటే అది సక్సెస్ అంట సార్. సో మరి ఇవన్నీ మనకు సేఫ్ షాప్లో ఉన్నాయా? ఉన్నాయి గురుజీ. సో 100% ఉన్నాయి సార్. ఇవన్నీ మనకు సేఫ్ షాప్లో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతాయి కాబట్టి మనం దానికి వాల్యూ ఇవ్వడం లేదు సార్. అర్థమవుతుందా? రికగ్నేషన్ ఎస్ చూడండి, గురుజీ. మీ అప్లైన్ మిమ్మల్ని మీ రికగ్నేషన్, మీ ర్యాంక్ అయిపోయిందని చెప్పి మీకు రికగ్నేషన్ చేపిస్తున్నారా? ఎస్ ఎస్ గురుజీ. గురుజీ. మీకు రిప్యుటేషన్ అనేది దొరుకుతుందా లేదా? ఎస్ గురుజీ. దీంట్లో కొన్ని రోజులు కష్టపడితే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందా రాదా? 100% సార్ గురుజీ. సో చూడండి సార్, పర్సనల్ డెవలప్మెంట్ జరుగుతుందా మరి? జరుగుతుంది 100% గురుజీ. గురుజీ. ఇక్కడ ఉన్న ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మనం ఎదగాలి, మన తోటి వాళ్ళని ఎదగడానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి గుడ్ అసోసియేషన్తో వెళ్తున్నాం, అవునా కదా? మనం ఒకరికి Yes, హెల్ప్ sir. చేస్తున్నామా లేదా? మీ అప్లైన్ 100% కానీ మీ గురుజీ. డౌన్లైన్ కానీ మీకు హెల్ప్ చేస్తురా లేదా మ్యాచువల్గా? 100% ఎస్ గురుజీ. గురుజీ. సో మరి మీరు చేస్తున్న పని చేస్తూ కూడా అడిషనల్గా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందా లేదా? ఎస్ గురుజీ. సో అప్పుడే సార్ మీరు ఇండివిజువల్ బిజినెస్ ఓనర్గా మీరు ఫీల్ అయితే ఇది నాది అనుకొని మీరు చేయగలిగితే అప్పుడే సక్సెస్ అంట సార్. అర్థమవుతుందా లేదా? మరి ఎస్ సక్సెస్ గురుజీ. కోసం Yes, sir. చేద్దామా? చేద్దాం గురుజీ. చేద్దాం గురుజీ. రైట్ సార్, చూద్దాం ఇక్కడ వాట్ టు డూ. దీనికోసం మరి ఏం చేయాలి? మరి సక్సెస్ కోసం ఏం చేయాలి? ఇక్కడ ఏమంటారని చెప్పంటే ఓన్లీ 3 థింగ్స్ చేయాలంటే సార్ 100% సక్సెస్ కోసం. ఇక్కడ 90% ఎక్సైట్మెంట్గా ఉండాలంటే ఏం చేయాలంట? 90% ఎక్సైట్మెంట్. 90% ఎక్సైట్మెంట్. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ నేను. చిన్న పాప ఉంది సార్, చిన్న పాపను వచ్చేసి మీరు ప్రేమగా నవ్వుతూ పలకరిస్తే మీ దగ్గరకు వస్తుందా? లేకపోతే ఏడుపుకుంటూ ముఖం పెట్టుకొని మొత్తం ఏడ్చుకుంటా కోపంగా ఉంటే మీ దగ్గరకు వస్తుందా? నవ్వుకుంటుంటే వస్తుంది గురుజీ. సార్ నవ్వుకుంటుంటే మన దగ్గరకు వస్తా, అవునా కదా?
ఎస్ Yes, గురుజీ. గురుజీ. సో లక్ష్మీదేవి కూడా మనం నవ్వుకుంటా ఉంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ లో ఉంటేనే మన దగ్గరకు వస్తా అంట సార్. అర్థమైందా లేదా? ఎప్పుడు 100% లేజీ గురుజీ. కాకండి. ఏంది? ఎప్పుడు లేజీ అనేది కాకండి. ఎప్పుడు మన లుకింగ్ అనేది కొంచెం చూడండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళాం అనుకోండి సార్, కొత్త డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, కొత్త డ్రెస్ వేసుకుంటే మన లోపల ఎట్లా ఉంటుంది ఎగ్జైట్మెంట్ అనేది? నేను అందంగా ఉన్నా అనిపిస్తుంది. మనకు కొంచెం హ్యాపీ ఫీలింగ్, మంచి ప్రౌడ్ ఫీల్ వస్తుందా లేదా? ఎస్ Yes, గురుజీ. గురుజీ. ఇలా హ్యాపీగా చూస్తామా లేదా? 100% గురుజీ. లేడీస్ అయితే ఏ పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కొత్త చీర కట్టుకొని పెళ్ళికి వెళ్ళారు అనుకోండి, ఎవరైనా పొరపాటున చాలా అందంగా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి నైట్ మొత్తం నిద్ర కూడా రాదు, అవునా కదా? ఎస్ సో గురుజీ. ఆ ఎగ్జైట్మెంట్ అనేది మన లోపల ఉండాలి సార్. అదేం కావాలి? లోపల ఉండాలి. ఏడుపు కొట్టం దగ్గరికి మనం ఎక్కడ కూడా ఎవరు కూడా వెళ్ళరు, అవునా కదా? ఎప్పుడు Yes, చూసినా గురుజీ. కానీ నువ్వు హ్యాపీగా ఉండి నీ పెదవు పైన చిరునవ్వనే ఉండాలి. అర్థమవుతుందా లేదా? నీ పర్సనల్ ఆల్వేస్ ప్రాబ్లం స్మైలింగ్. వచ్చేసి ఎప్పుడు కూడా టీం పైన రుద్దడానికి ప్రయత్నం చేయకండి సార్. మీరు వచ్చేసి ఇండివిజువల్ గా హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉంటేనే మనకు సక్సెస్ వస్తుందంట. అర్థమవుతుందా? Yes, ఎప్పుడు 100% గురుజీ. గురుజీ. లేజీగా ఉండకండి సార్. ఇంకోటి ఏం చెప్పంటే 8% టెక్నిక్స్ ఉండాలంట. టెక్నిక్స్ ఎట్లా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీచర్ దగ్గర ప్లాన్ చెప్పడానికి పోయినాం సార్. సార్ వినబడుతుంది నా వాయిస్ క్లియరా? ఎస్ Yes, గురుజీ. గురుజీ. సో ఒక టీచర్ దగ్గరికి మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళాం. టీచర్ దగ్గర ప్లాన్ చెప్పడానికి వెళ్తే ఆ టీచర్కి మనం బిజినెస్లో ఎవరైతే సక్సెస్ అయిందో వాళ్ళ గురించి మనము తెలుసుకొని ఉండి ఆ చిన్న చిన్న టెక్నిక్స్ వాడి చూసి బిజినెస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు, అవునా కదా? ఎస్ Yes, సో గురుజీ. వాళ్ళు గురుజీ. వేసిన సార్ వాళ్ళు వచ్చేసి చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ అయిపోయారని చెప్పేసి ఏం చేయాలి? వాళ్ళకి ఆ చిన్న టెక్నిక్ వాడేసి వాళ్ళకి వీడియోను ఆడియోను చూపించేసి మన బిజినెస్లో ఇన్వాల్వ్ చేయొచ్చు. 100% సక్సెస్ కావాలని చెప్పంటే ఇంకోటి ఏమంటే సార్, ఇక్కడ 2% ఫైన్ ట్యూనింగ్ ఉండాలంట. ఒక విషయం చెప్పండి సార్. ఇక్కడ సత్తయ్య సార్ వచ్చేసి నెక్స్ట్ టాప్ అండ్ మోడల్ తీసుకున్నాడు, కార్ తీసుకున్నాడు, అవునా కదా? సో ఎస్ గురుజీ. తీసుకొని మీ గురుజీ. టైర్లో గాలి కొట్టించాలనుకోండి, మీ కారు ముందుకు వెళ్తుందా? లేదు గురుజీ. వెళ్ళదు, అవునా వెళ్ళదు కదా? గురుజీ. సో ఎందుకోసం అని చెప్పేసి అంటే ఫైన్ ట్యూనింగ్ అనేది ఎవరు Yes, గురుజీ. 100% కావాలి సార్. నువ్వు ఇవన్నీ నీకున్నాయి, 90% ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నావు, నీ దగ్గర 8% టెక్నిక్ ఉన్నది. మనం ఇక్కడ అప్లైన్తో ట్యూనింగ్ కరెక్ట్ లేదనుకోండి, ముందుకెళ్తుందా కండి? ఛాన్స్ లేదు గురుజీ. వెళ్ళదు గురుజీ. 100% సార్ ఛాన్సే ఉండదు ఇక్కడ. అర్థమవుతుందా లేదా? సో అందుకోసమే సార్ మీరు మీ అప్లైన్ దగ్గర ఎంత ఫైన్ ట్యూనింగ్ గా ఉంటారో 100% మీ బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. అందుకోసం చెప్తారు సార్ అప్లైన్ ఓరియంటెడ్ బిజినెస్ అంటారు, అవునా కదా? ఎస్ గురుజీ. సో మనకి ఏదో విధంగా సపోర్ట్ అనేది దొరుకుతుంది సార్. అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్, అవునా కదా? ఎస్ Yes, గురుజీ. సో ఇవన్నీ మనం 100% మెయింటైన్ చేద్దాం సార్. ఎగ్జైట్మెంట్ కానీ ఫైన్ టెక్నిక్ కానీ అండ్ ఫైన్ ట్యూనింగ్ అనేది మెయింటైన్ చేస్తేనే మనం 100% సక్సెస్ అవుతామంట. అదేవిధంగా సార్ విటమిన్ ఏ, విటమిన్స్ ఫర్ 100% సక్సెస్ అంట. మనకి ఇక్కడ ఏ అంటే ఏం చూడండి సార్, ఇక్కడ ఏముండాలి? విటమిన్స్ అని ఉండాలంట, ప్యాషన్ ఉండాలంట సార్. మరి ప్యాషన్ ఉందా మీకు? yes, గురుజీ. నేను ఒక గొప్ప వ్యక్తిని కాబోతున్నా, నా నా కుటుంబంలో ఇంతవరకు ఎవరు బిలియనర్ కాలేదని చెప్పేసి మీకు ప్యాషన్ ఉందా? Yes, గురుజీ. సో ఉంది గురుజీ. ప్యాషన్ ఉంటేనే దీనిలో సక్సెస్ అవుతామంట సార్. అర్థమవుతుందా లేదా? Yes, గురుజీ. ఎస్ కరేజ్ టు గురుజీ. ఎండోర్ యువర్ ఫెయిల్యూర్స్. మీ ఫెయిల్యూర్ని మీరు ఒప్పుకోవాలి సార్. ఒక Yes, విషయం గురుజీ. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఏదైనా చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి, సరే అని చెప్పేసి ఒప్పుకున్నాను అనుకో, తప్పేమో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది ఎవరికన్నా? లేదు గురుజీ. సార్ 100% సార్ ఒప్పుకోండి, అది ప్రాబ్లం లేదు. ఇది కూడా 100% సక్సెస్ కు ఒక విటమిన్ లాగా పనిచేస్తారంట. అర్థమైందా లేదా? ఇక్కడ ఏముండాలి సార్? Yes, గురుజీ. టీచబిలిటీ ఉండాలి. ఇందాక తెలుసుకుని దానికి కన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెన్సీ ఉండాలండి సార్. 100% వచ్చి మనం కంటిన్యూగా చేస్తూ ఉండాలి. కొందరు ఏం చేస్తారని చెప్పంటే ఫుల్ ఎక్సలరేటర్ ఇచ్చినప్పుడు, ఫుల్ టేక్ అయిపోయినప్పుడు ఫుల్ ప్లాన్లు ఫాలోలు ఫోన్లు ఫాలోలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఒక వారం చేసేసి ఇంకో వారం చేస్తారు, బస్ కాళ్ళు వేసుకొని పడుకుంటారు. అలా జరుగుతుంది బిజినెస్ అనేది. జరగదు గురుజీ. లేదు గురుజీ. సార్ కన్సిస్టెన్సీ అని ఉండాలి, కంటిన్యూటీలో ఉండాలి సార్. ఒక వారం ఫుల్ వర్క్ చేసినాం, 500 బీవీలు క్లోజ్ చేసినాం, 1000 బీవీలు క్లోజ్ చేసినాం, ఒక వారం జీరో వచ్చింది, దాని వాల్యూ ఉంటుందా సార్ అక్కడ? లేదు ఉండదు గురుజీ. గురుజీ. కన్సిస్టెన్సీ అనేది 100% ఉండాలి సార్. పర్సిస్టెన్సీ కూడా మనకు ఇక్కడ ఉంటేనే బిజినెస్ లో సక్సెస్ అవుతామంట. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉంటేనే 100% సక్సెస్ అవుతున్నారు సార్. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలా ఉండద్దా? 100% గురుజీ. మనం ఇండివిజువల్ గా ఏం ఉండాలి చేయబోతున్నాం, గురుజీ. గొప్ప వ్యక్తి కాబోతున్నాం అని చెప్పేసి 100% ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలంట. ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అంటే ఏమవుతుందంటే మనకు మనీ మనీ మోర్ మనీ వస్తుందంట మనకు. అర్థమైందా లేదా? ఎస్ గురుజీ. సో చూడండి Yes, సార్, మన గురుజీ. కంపెనీ వచ్చేసి 25 సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతుంది. నేను చెప్తున్నా సార్, ఛాలెంజ్ చేస్తున్నాం మీ అందరికి. ఎవరైతే 2030 వరకు సేఫ్ షాప్ లో నిలబడి ఉంటారో, ఎప్పటివరకు? 30 నెక్స్ట్ 2030 5 గురుజీ. ఇయర్స్. ఎవరైతే నెక్స్ట్ 5 ఇయర్స్ సేఫ్ షాప్ లో నిలబడి ఉంటారో వాళ్ళ బ్యాంకులో అకౌంట్లో డబ్బులు మూలుగుతాయి సార్. అర్థమైందా లేదా? Yes, ఎస్ గురుజీ. గురుజీ. సో చూస్తా ఉన్నా సార్, ఇక్కడ ఎవరైతే
ప్రెసెంట్గా ఇప్పుడు 25 నుండి ఎవరైతే 30 వరకు ఉంటారో బిజినెస్ అనేది ఫుల్ టేకప్ అయిపోతుంది. ఇందాక చూసారు కదా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంత ఇంక్రిమెంట్లో ఉందని చెప్పేసి. సో అవన్నీ మనకు దొరుకుతాయి సార్. 100% కన్సిస్టెంట్గా ఉందాం సార్, పర్సిస్టెంట్గా మనము పనిచేద్దాం, సరేనా? ఎస్ గురుజీ. రైట్ సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుంది, మంకీ మంకీ టూ, అవునా కదా? ద హనీ బీ Yes, Guruji. ఏమంటారు అని చెప్పంటే ఇక్కడ సింగిల్ మైండ్ అప్రోచ్ ఉండాలంట సార్. ఇప్పుడు తేనె ఉంది కదా, తేనె తీగలు Yes, Guruji. ఎస్ అవి గురుజీ. మొత్తం అన్ని చెట్ల ఉంది మకానంద తీసుకొచ్చి ఒక తేనె తిట్టే పైన పెట్టాయా? పెడతాయి గురుజీ. ఎస్ గురుజీ. ఒకటే మైండ్ ఉంటుంది సార్ వాళ్ళ దగ్గర, ఒకటే మైండ్ అప్రోచ్ ఉంటుంది, సింగిల్ మైండ్ అప్రోచ్. ఒకటే వ్యక్తిని ఫాలో అవ్వండి సార్. ఏ ఒక వ్యక్తిని ఫాలో అయిపోయి ఈ పర్సన్ నాకు అప్లైన్, నేను చూడండి సార్, ఓన్లీ నాకు శ్రీశైలం గురించి ఏ చెప్తే అదే ఫైనల్ సార్. ఆ విధంగా వచ్చేసి నేను సింగిల్ మైండ్ అప్రోచ్ అవుతున్నాను కాబట్టి ఇంతవరకు రాగలిగినాం, ఈ లెవెల్లో ముందుకెళ్ళాల్తున్నాం సార్. రిపీట్ సక్సెస్ఫుల్ యాక్షన్స్. మన సక్సెస్ కావాలని చెప్పేసి అంటే యాక్షన్ అనేది రిపీట్గా చేస్తూ ఉండాలి. ఇప్పుడు తేనెటీగ ఉంది సార్, తేనెటీగలు వచ్చేసి డైలీ మకరందం తీసుకొస్తాయా, లేకపోతే ఒకటే రోజు తీసుకొస్తాయా? డైలీ తీసుకొస్తాయి గురుజీ. డైలీ మరి తీసుకొస్తాయి గురుజీ. మనం బిజినెస్ లో కూడా మరి సక్సెస్ఫుల్ గా వర్క్ చేస్తున్నామా? డైలీ ప్లాన్స్ జరుగుతున్నాయి, ప్రొసెసింగ్ జరుగుతున్నాయి మరి మనకి. అవి డైలీ డైలీ చేయడం వల్లనే తేనె తిట్ట వచ్చేసి పెద్దగా అయిపోయి అక్కడ హనీని మనకి ఇస్తుంది, అవునా కదా? ఎస్ గురుజీ. డూప్లికేట్ చేస్తున్నాయి ఇవి. ఒక తేనెటీగ చేస్తాను. వెళ్ళింది అనుకోండి, సేమ్ మిగతా తేనెటీగలు వెళ్తున్నావే లేదా? ఎస్ గురుజీ. సో కొందరు వెళ్తాయి వేసుకోని గురుజీ. చెప్పంటే అప్లైన్ వచ్చేసి ప్లాన్కి వెళ్ళిపోతూ ఉంటాడు, మనం పోయి వచ్చేసి మనం ఫుల్ రెస్ట్ లో ఉంటాం. ఆ సాధ్యమవుతుంది, సక్సెస్ వస్తుందా? రాదు గురుజీ. ఫెయిలియర్ కానీ గురుజీ. పని సార్, ఎప్పుడు కూడా 100% మనము మన అప్లైన్ ఫాలో కావాలి. అతను ఏం చేసి చెప్పేసి మన దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది, సరేనా? ఎస్ గురుజీ. ఈ ఎంజాయ్ అని చెప్పంటారు, ఇవి ఎంజాయ్ చేస్తే లేదా మకరందం తీసుకురావడానికి ఎంజాయ్ చేస్తే కష్టంగా ఫీల్ అవుతాయా? ఎంజాయ్గా అవుతాయి గురుజీ. ఎంజాయ్గా వెళ్తాయి, అవునా కదా? ఎస్ సో గురుజీ. మనం కూడా ప్లాన్ కి ఫాలో వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి? ఒక ఎక్సైట్మెంట్ లో ఉండాలి, ఎక్సైట్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ లో ఉండాలి, సరేనా? ఎంజాయ్మెంట్ ఉండాలి. ఎస్ గురుజీ. ఉందామా? ఈ రోజు నుండి ఉందామా మరి? 100% గురుజీ. సో చూడండి సార్, ఇక్కడ ఏముంటుంది చెప్పండి, డూప్లికేషన్ మంకీ టూ, అవునా కదా? Yes, సో Yes, మనం గురుజీ. ఏమైతే చేస్తామో 100% అలాంటి టీమే మన కింద వస్తుంది సార్. నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా సార్, అర్థమవుతుందా? మనం టీంకి ఎంత హానెస్టీగా నేర్పిస్తామో, మన అప్లైన్ ని ఎంత ఐడెంటిఫికేషన్ చేస్తామో, ప్రమోట్ చేస్తామో, సిస్టమ్ను ప్రమోట్ చేస్తామో, మనని కూడా మన టీం అనేది మనం ప్రమోట్ చేస్తుంది, అర్థమవుతుందా లేదా? ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. సో అందుకోసమే సార్ మన ఇక్కడ ఓన్లీ డూప్లికేషన్ కాబట్టి మన సక్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది, అవునా? ఎస్ గురుజీ. ఎందుకోసం వచ్చేసి సేమ్ పని Yes, అందరూ Guruji. కలిసి చేసిన అనుకోండి, ఈజీ అయిపోతుందా లేదా? 100% గురుజీ. రైట్ సార్, చూద్దాం మరి. మనం ఇప్పుడు ఈరోజు దేనికోసం వచ్చినామో 8 స్టెప్స్ అనే ట్రైనింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రెడీగా ఉన్నారా మరి? ఎస్ గురుజీ. ఎస్ హలో. గురుజీ. సో చూడండి సార్, 8 Yes, స్టెప్స్ Guruji. అందరూ అనండి, ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో అన్మ్యూట్ చేసుకొని అనొచ్చు. అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది అందరికి? ఓకే సార్. సో నాతో పాటు అనండి ఎవరైతే. మనకేం కావాలి సార్? ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? డ్రీమ్ Dream. గురుజీ. డ్రీమ్. సెకండ్ స్టెప్ ఏంటిది? లిస్ట్. లిస్ట్. థర్డ్ స్టెప్ ఏంటిది? ఇన్విటేషన్. ఫోర్త్ స్టెప్ ఏంటిది? షో ద ప్లాన్. ఫిఫ్త్ స్టెప్ ఏంటిది? ఫాలో అప్. ఫాలో అప్. సిక్స్త్ స్టెప్ ఏంటిది? 100% యూజర్. 100% యూజర్. సెవెంత్ స్టెప్ ఏంటిది? బి ఏ టీమ్ లీడర్ ప్లేయర్. టీమ్ ప్లేయర్. Team ఓకే. player. ఎయిత్ స్టెప్ ఏంటిది? టేప్ బుక్ ఫంక్షన్. టేప్ బుక్ ఫంక్షన్ సార్. ఏది స్టెప్ వేసిన చెప్పంటే నెలకి 8 లక్షలు తీసుకొస్తారు, అర్థమైందా లేదా? ఎస్ గురుజీ. ఒక్కొక్క స్టెప్కి ఏంటిది? ఒక్కొక్క ₹1,00,000 వస్తాయి. తీసుకోవడానికి మరి రెడీయా? ఎస్ Yes, గురుజీ. గురుజీ. రెడీ అంటే సార్ ముందుకెళ్దాం సార్. ఫర్దర్ ఒక్కొక్క స్టెప్ గురించి మనము తెలుసుకుందాం డీప్ గా, సరేనా? ఎస్ గురుజీ. రైట్ సార్. ఇక్కడ ఏమంటే చెప్పంటే ధీరుభాయ్ అమ్మ ఏమంటే చెప్పంటే దో సప్నా దేఖ్నే కా హిమ్మత్ రఖతా హై వో జిందగీ జీత్ సక్తా హై అని చెప్పంటారు సార్. కలలు కనే ధైర్యం ఉన్నవారు మాత్రమే ప్రపంచాన్ని గెలవగలరంట, అర్థమవుతుందా లేదా? ఎస్ గురుజీ. మరి గురుజీ. మీకు డ్రీమ్స్ ఉన్నాయా? ఉన్నాయి గురుజీ. ఉన్నాయి గురుజీ. డ్రీమ్స్ ఉంటే మరి దాన్ని ఎట్లా మీరు ఫిల్అప్ చేసుకుంటూ చేస్తుంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డ్రీమ్ సెట్ చేసుకోవడానికి కూడా మన కంపెనీ మనకి ఈజీగా నేర్పిస్తుంది సార్. చూడండి సార్, సిస్టమ్తో కనెక్ట్ అయితే మనకు తినడానికి నోట్లో స్పూన్ ఫీడింగ్ చేస్తుంది సార్. ఇక్కడ చూడండి ఎంత సింపుల్గా మీకు అర్థం చేస్తుంది అనేది. ఇక్కడ గోల్స్ అనేవి ఎట్లా ఉండాలి సార్? SML గోల్ ఉండాలి, షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్ అని చెప్పేసి. ఇవి ఎలా ఉండాలని చెప్పంటే స్మార్ట్గా ఉండాలంట, స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి, అచీవబుల్గా ఉండాలండి. రేబుల్ డే అండ్ టైం బౌండింగ్ అనేది ఉంటేనే ఇవి గోల్స్గా మారుతాయంట సార్. సో చూద్దాం ఇక్కడ 3 to 6 months లోపల ఏం కావాలి సార్ మనకి వచ్చేసి? బోనస్ తీసుకోవడం వచ్చేసి మీరు గోల్గా పెట్టుకోవచ్చు. అండ్ ల్యాప్టాప్ కానీ, ఫార్మల్ డ్రెస్ కానీ,
మీరు ర్యాంక్ లెవెల్ సార్ 3 నుంచి 6 నెలల లోపల నా ర్యాంక్ లెవెల్ ఈ విధంగా ఉండాలని చెప్పేసి మీరు డిసైడ్ అయిపోవాలి. 100% గోల్గా పెట్టుకుంటే దాన్ని అచీవ్ చేస్తామంట. అదేవిధంగా న్యూ బైక్ సార్, కొత్త బైక్ తీసుకోవడం కూడా మనము గోల్గా పెట్టుకోవచ్చు షేప్ షాప్ నుండి వచ్చే డబ్బులతోటి. ఓకే, అదేవిధంగా వచ్చేసి 1 to 2 years లోపల ఏముండాలి సార్ ఇక్కడ ఫారెన్ ట్రిప్స్ కానీ, కార్ బుకింగ్ డేట్ కానీ, ఫ్యామిలీకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ, కార్ రిలీజ్ డేట్ కానీ, అండ్ అదేవిధంగా వచ్చేసి టీమ్ సైజ్ 1 to 2 years లో కూడా మనం టీమ్ సైజ్ ఎంత ఉండాలని చెప్పేసి ఏది గోల్గా పెట్టుకుంటే అది మనం అచీవ్ చేస్తామంట. అదేవిధంగా వచ్చి చూడండి సార్ ఇక్కడ 3 to 5 years లోపల లాంగ్ టర్మ్ గోల్ వేసుకుంటే డైమండ్ డేట్ కావచ్చు, బిగ్ కార్ సార్, బిఎండబ్ల్యూ, ఆడి కార్, జగ్వార్ ఇలాంటివి ఉంటాయి కదా సార్, పెద్ద పెద్ద కార్లు కానీ, ఫ్యామిలీతో పాటు ఏదైనా విదేశాలు తిరగడం కానీ, లైఫ్ టైం గోల్ అనేది మనము పర్ఫెక్ట్గా క్లియర్గా పెట్టుకుంటేనే మనం ఇక్కడ మనకు అది దక్కుతుంది సార్. చూడండి సార్, అదే మేము పెట్టుకున్నాం కాబట్టి ముందుకు వెళ్తున్నాం సార్. ప్రాపర్గా డ్రీమ్ బోర్డ్ అనేది రెడీ చేసుకున్నాం సార్. కంటి ముందట కనబడుతుంది సార్ 24/7. ఓకే, సో మీరు కూడా 100% డ్రీమ్ అనేది రెడీ చేసుకోండి. సో చూడండి సార్, మరి ఇక్కడ డ్రీమ్ అంటే ఏంది, గోల్ అంటే ఏంది చెప్పగలుగుతారు అన్న? సో డ్రీమ్ అంటేనేమో కళ అండ్ గోల్ అంటేనేమో దాన్ని అచీవ్ చేయడం, అవునా కదా? Yes, ఫర్ Guruji. ఎగ్జాంపుల్ బెంజ్ కార్ ఉంది సార్, బెంజ్ కార్ అనేది మీరు కొనాలని చెప్పి మీ డ్రీమ్, అది ఏ కలర్లో కొనాలి, ఎంత రేట్లో కొనాలి, ఏ ప్లేస్లో కొనాలి, ఏ టైం తీసుకోని చెప్పేసి అది గోల్లో కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా లేదా? మీరు కూడా డ్రీమ్ బోర్డ్ పెట్టుకోండి, Guruji. 100% దాన్ని గోల్లోకి కన్వర్ట్ చేసుకోండి, సరేనా? చూడండి సార్, Yes, ఇప్పుడు మనం Guruji. ముందట ఏముంది సార్, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలన్న డ్రీమ్ ఉందా లేదా మీ అందరికీ? 100% Guruji. సో ఆ డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఏం కావాలి? ప్రెసెంట్ గా మనకి మాన్సూన్ మ్యాజిక్ అని చెప్పేసి టార్గెట్ నడుస్తుంది సార్. ఇంకొక 21 days ఉంది. ఈ 21 days లోపల 12+12 24 మెంబర్స్ బిజినెస్ ఇన్వాల్వ్ చేస్తే మనకి చక్ర అని చెప్పేసి ఇది కూడా మనకు టార్గెట్ విన్ అయిపోతాం. అదేవిధంగా ఇంకో ముగ్గురిని ఎక్కువ ఎక్స్ట్రా చేసి 15+15 చేసామంటే మనకి గోవా ట్రిప్ ఇస్తుంది సార్, 3 nights and 4 days తో పాటు. అదేవిధంగా మనం కొంచెం ఫుల్ ఎఫర్ట్ వేసేసి 25+25 సార్, ఇప్పుడు కూడా చాలా మందికి దగ్గరకు వచ్చి ఉంటుంది సార్ టార్గెట్ అనేది. దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. 21 days ఉంది కదా అయిపోయిందని చెప్పి అనుకోకండి సార్. మన గురుజీ వచ్చేసి మనకు 100% చేసి చూపించింది సార్. ఏ విధంగా చెప్పిన 21 days లో కూడా 92 మెంబర్స్ని బిజినెస్ ఇన్వాల్వ్ చేసి ఆలోచించుకోండి సార్. ఆ టైంలో టార్గెట్ స్టార్టింగ్లో. సో 100% చేస్తారు, నెగ్లెక్ట్ చేయకండి. 100% మనము దీన్ని అచీవ్ కావచ్చు. సో రీసెంట్గా ట్రిప్ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్, ఇక్కడ చూడండి ఒకసారి, కనబడుతుందా లేదా? బాగుందా థాయిలాండ్ Guruji. ట్రిప్? వెళ్ళాలా మీరు, వెళ్ళాలా? చూడండి సార్, Yes, ఇక్కడ Guruji. మొత్తం ఫ్లైట్ అంతా మందే. అర్థమైందా లేదా? సో ఇది నిజమైన ఫుల్ Yes, సార్, Guruji. డూప్లికేట్ ఫుల్ కాదు. ఇక్కడ డ్రీమ్ ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని డ్రీమ్ పెట్టుకున్నాం అని చెప్పంటే 100% అది మనకి క్లియర్ అవుతుంది సార్. అది ఎప్పుడు క్లియర్ అవుతుంది? పర్పస్ గివ్ పవర్ అంటే సార్, మనం ఏం చేయాలి ఇప్పుడు? మన టార్గెట్ ఏముంది మన దగ్గర? థాయిలాండ్ ట్రిప్ ఉంది, అవునా కదా? ఎనీ Yes, కండిషన్ Guruji. వచ్చేసి 100% మన టాలెంట్ విన్ కావాలని చెప్పేసి మీరు వచ్చేసి దాన్ని ఒక పర్పస్ పెట్టుకోండి సార్. అది మీకు ఒక పవర్ లాగా మారిపోతుంది. ఓకే, డ్రీమ్ ఉందా? మరి Yes, అన్ని Guruji. డ్రీమ్స్ ఉన్నాయా మీ దగ్గర? Yes, Guruji. ఉన్నాయా లేవా? Yes, Guruji. సో ఉన్నాయి చూడండి గురూజీ. సార్, డ్రీమ్ అనేది మన దగ్గర ఉంటేనే మనం అచీవ్ చేయగలుగుతాం, సరేనా? సో మరి Yes, ర్యాంక్ ఫ్రీ చేయాలని డ్రీమ్ ఉందా మరి? Yes, Guruji. Yes, Guruji. చూడండి సార్, ఇక్కడ మనం డైమండ్ లో ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నాం ఇక్కడ? మనం ప్లాన్ లో ఏం చెప్తాం సార్? 50 lakhs అని చెప్తామా లేదా 4 years లో? ఆ 50 Yes, lakhs Guruji. తో పాటు Yes, Guruji. అదనంగా మనకు చూడండి సార్, ర్యాంక్ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది? 25 lakhs ప్లస్ లో వస్తుంది సార్. అర్థమైందా లేదా? సో Yes, 100% Guruji. వచ్చేసి మనము ఇవి డ్రీమ్ Yes, గా Guruji. పెట్టుకోవాలి సార్. మన కళ్ళ ముందు కనబడే విధంగా ఇవన్నీ మనము పెట్టుకుంటేనే మనకు డ్రీమ్ అనేది జనరేట్ అవుతుంది. ఫైల్ ఎప్పుడైతే బ్రెయిన్ లో జనరేట్ కాలేదో అప్పటికి వచ్చేసి బయటకు ఎగ్జిక్యూట్ కాదు, అవునా కదా? Yes, Guruji. అవుతుందా? Yes. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్, కాదు గురూజీ. ల్యాప్టాప్ మనం వచ్చేసి ఏదైనా టైప్ చేసాం సార్. ఇప్పుడు వచ్చేసి ల్యాప్టాప్ లో షేప్ షాప్ అని టైప్ చేసినాం. షేప్ షాప్ అని టైప్ చేసి ప్రింట్అవుట్ ఇస్తే షేప్ షాప్ వస్తుంది. మనం మిగతా వేరే ఏదైనా టైప్ చేసి ఇచ్చాం అనుకోండి, ఏమొస్తుంది? అదే వస్తుంది Guruji. వేరే వస్తుంది, అవునా కదా? అందుకోసమే సార్ మన మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి డ్రీమ్ ఇది అని చెప్పేసి, అవునా కదా? Yes, Guruji. సో డ్రీమ్ ఉంటే సరిపోతుందా? మరి దానికోసం ఏం కావాలి మనకి? వర్క్ లిస్ట్ కూడా అనేది చేయాలి. కావాలి సార్. లిస్ట్ అనేది 3 రకాలుగా ప్రిపేర్ చేయొచ్చు. హాట్ లిస్ట్ అని, వామ్ లిస్ట్ అని, కోల్డ్ లిస్ట్ అని చెప్పేసి. హాట్ లిస్ట్ అని చెప్పంటే ఎవరైతే మీ దగ్గర ఫ్రెండ్స్ ఉంటారో సార్, ఎవరైతే మీ దగ్గర వ్యక్తులు ఉంటారో వాళ్ళని చూసి హాట్ లిస్ట్ తీసుకోండి. వాళ్ళు 100% మీరు జాయిన్ అవ్వాలి. జస్ట్ 1 week లోనే ఆ 10 to 15 మెంబర్స్ దగ్గరికి మీరు వెళ్ళిపోండి సార్. 100% మీకు హాట్ లిస్ట్ లోని కమ్సరం 2 వ్యక్తులను వస్తారు. రావడం వల్ల మీకు చెక్ వస్తుంది. అప్పుడు మీలో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది, అవునా కదా? వామ్ లిస్ట్ అని చెప్పేసి అంటే మన మొబైల్లో లిస్ట్ ఉంటుంది సార్. కొన్ని రోజులకు ముందు నుండి మనం వాళ్ళని కలిసి ఉంటాం. వాళ్ళతోటి మీరు ఫాలో అప్ చేస్తూ ఉండండి, మాట్లాడుతుండండి. వాళ్ళని కూడా లిస్ట్లో తీసుకోండి. లిస్ట్లో తీసుకుంటేనే మనకు ఈజీ అవుతుంది బిజినెస్ అనేది. కోల్డ్ లిస్ట్ సార్, మనం ఎక్కడో మనుషుల్ని చూసి ఉంటాం సార్. కొన్ని రోజుల కింద మనం కలిసి ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ మన మొబైల్ ఉండి ఉంటుంది.
వాళ్ళతో మనం టచింగ్ ఉండండి సార్. అలాంటి వాళ్ళని కూడా వెతికి మీరు లిస్ట్ అవుట్ చేయండి. 100% వచ్చేసి మనకి ఇక్కడ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక వే అనేది మనకి క్లియర్ అయిపోతుంది. అవునా కదా? సో Yes, చూడండి సార్, Guruji. లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఏముండాలని చెప్పంటే సోషల్ గా ఉండాలంట. ఆ వ్యక్తిని ప్రిపేర్ తీసుకున్నప్పుడు లిస్ట్ తీసుకున్నప్పుడు ఎడ్యుకేషనల్ గా ఉండాలి సార్. కొంచెం నేర్చుకుంటే నేర్పించితే నేర్చుకునే విధంగా ఉండాలి. అండ్ ఎదుటి వాళ్ళకి నేర్పించే విధంగా కూడా అలాంటి మైండ్ సెట్ అనేది ఉండాలి. అంటే క్వాలిఫికేషన్ అడగాలి సార్, ఎడ్యుకేషన్ ఉండాలి, నేర్చుకో విధంగా ఉండాలన్నట్టు. అదేవిధంగా ఫైనాన్షియల్లీ కొంచెం fit గా ఉండాలి సార్. కొందరు ఏం చేస్తామని చెప్పంటే వాళ్ళు వచ్చేసి 2000-3000 కొంచెం జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులకే ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాళ్ళని ఒక 10,000-15,000 ఖర్చు చేయాలని చెప్పంటే చేస్తారా సార్? అది కూడా మైండ్లో లేదు పెట్టుకోవాలి లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు. అదేవిధంగా మెంటల్గా ఫిట్ ఉండాలి సార్. కొందరు తేడా సీన్ ఉంటారు, మనం చెప్పడానికి ప్రతి దాన్ని నెగిటివ్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళని మ్యాక్సిమం పక్కన పెట్టేస్తే సరిపోతుంది సార్. అర్థమవుతుందా లేదా? Yes, Yes, Guruji. Guruji. ఇక్కడ చూడండి సార్, ఒక ఎగ్జాంపుల్. మీరు వచ్చేసి ఒక 100 కోట్ల కంపెనీకి మీరు CEO సార్. ఏంటిది? 100 100 కోట్ల కంపెనీకి కోట్ల మీరు యజమాని. మీ కింద ఇద్దరు CEOలు కావాలి. ఎంతమంది? ఇద్దరు ఇద్దరు Guruji. సీఓలు కావాలి. ఇద్దరు CEOలు కావాలి. ఇద్దరు CEOలు కావాలని చెప్పేసి అంటే మీరు దారిని పోయే దారిని తీసుకొచ్చి పెట్టుకుంటారా? ప్రాపర్గా ఒక ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టుకుంటారా? ప్రాపర్ గా Interview ఇంటర్వ్యూ చేసి చేసుకుంటారు. సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం. ప్రాపర్గా 1000 మందిని ఇంటర్వ్యూ చేసి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. అవునా కదా? సో Yes, మన Guruji. బిజినెస్ లో కూడా మనకు ఒక మంచి లీడర్స్ రావాలని చెప్పేసి అంటే పర్ఫెక్ట్ గా ఉన్న వ్యక్తులు తీసుకోండి సార్. మళ్ళీ ఎవరిని కూడా నెవర్ ఎవర్ ప్రీజెస్ చేయకండి. 100% వస్తారు. కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సరేనా? 3 ఫీట్ రూల్ సార్, Yes. వెరీ వెరీ సింపుల్ గా మంచిగా పనిచేస్తుంది. నాకు 3 ఫీట్ రూల్ అనేది వల్లనే ఇక్కడ మీ అప్లైన్ జేటీస్ ప్రాసెస్ సార్ కూడా మనకు 3 ఫీట్ రూల్ రావడం జరిగింది అన్నట్టు. సో చూడండి, ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి ఇక్కడ నిలబడ్డ 3 ఫీట్ రూల్ అంటే ఎటువంటి పని అర్థం వేసుకోండి. ఇక్కడ వైట్ పర్సన్ వచ్చి ఇక్కడ నిలబడ్డాడు సార్. అదే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఫ్రంట్ కానీ మనం ఎక్కడైనా వెళ్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అన్ని ప్లేస్లకు వెళ్తామా లేదా? ఆ ప్లేస్ తో Yes, మనం Guruji. నిలబడ్డ ప్లేస్ నుండి మన సరౌండింగ్ లో ఎవరు మనకు బెటర్ గా అనిపిస్తే వాళ్ళని వచ్చేసి 100% మన లిస్ట్ లో తీసుకోవచ్చు. వాళ్ళకి ప్లాన్ ఎగ్జిక్యూషన్ అనేది ఇవ్వచ్చు. ఓకే? ఆల్వేస్ అప్సైడ్ సార్. మనకంటే పైన ఉన్న లెవెల్ వాళ్ళకి మాత్రం అప్రోచ్ అవ్వండి. కింద ఉన్న వాళ్ళు వస్తారు, బట్ అందుకు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 100% ఆల్వేస్ అప్సైడ్ మాత్రం చూడండి సార్. అదేవిధంగా వచ్చేసి లిస్ట్లో వచ్చేసి క్రాప్ మెథడ్లో వాళ్ళకి లిస్ట్లో తీసుకోండి సార్. వాళ్ళకు ప్లాన్ ఎగ్జిక్యూషన్ కూడా కపుల్స్గా ఇవ్వండి సార్. ఎవరికైనా ప్లాన్ చెప్తే కపుల్స్గా చెప్పండి. ఎందుకోసం చెప్పంటే కొందరు ఏం చేస్తాం చెప్పంటే లేడీస్ ఉంటే వాళ్ళ సార్ నాటి చెప్తా అని చెప్పంటారు, సార్ దగ్గర ఏమంటే మా మేడం నాటి చెప్తా అంటారు. సో అందుకోసమే కపుల్స్గా చెప్తే మనకు రిజల్ట్ అనేది ఈజీగా వస్తుంది. రెస్పెక్టబుల్గా ఉన్న వాళ్ళకి ప్లాన్ ఇవ్వండి. అండ్ అంబియసెస్తో కుతూహలంతో ఉంటారు సార్. వాళ్ళు వచ్చేసి సాధించాలని చెప్పేసి ఒక ఆశతో ఉంటారు. అలాంటి వాళ్ళకి వచ్చేసి మీరు ప్లాన్ ఇవ్వచ్చు. అదేవిధంగా ప్రొఫెషనల్స్ టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి వచ్చేసి ప్లాన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంక్రీజ్ యువర్ లిస్ట్ అట్లీస్ట్ ద 10% ఫర్ మంత్ సార్. ఒక నెలకు వచ్చేసి మినిమం 10% అనేది మీ లిస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. హ్యాండ్ రిటర్న్ లిస్ట్ సార్. మీ దగ్గర వచ్చేసి ఏంటి శుభారంభం చేసి బుక్ వస్తుంటుంది సార్. మీకు ఇవ్వలేదని చెప్పండి మీ అప్లై దగ్గర తీసుకొని 100% దాంట్లో లిస్ట్ అవుట్ చేయండి సార్. లిస్ట్ అవుట్ చేసేదని మీకు బిజినెస్ అనేది నడుస్తుంది. అట్లీస్ట్ వచ్చేసి ఒక 300 లిస్ట్ అనేది ఈజీగా మనం ప్రిపేర్ చేయాలి. నెవర్ ఎవర్ ప్రీ జడ్జ్. ఎవరిని కూడా మీరు ప్రీ జడ్జ్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేనే లేదు సార్. 100% వస్తారు. కొందరు వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రాదు సార్. ప్రతి ఒక్కరు చెప్పడం అనేది మన బాధ్యత. సరేనా? రైట్ Yes, సార్. Guruji. చూడండి, ఇక్కడ 4 years లో మన డైమండ్ కావాలని చెప్పేసి ఒక సింపుల్ లాజిక్ గా మన కంపెనీ సార్. ఇది వరస్ట్ కేస్ సినారియో. ఇది ఫాస్టెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. 760 days లో కూడా డైమండ్ అయిన వాళ్ళు ఉన్నారు. సింపుల్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు 2025 లో మనం 100 మంది లిస్ట్ అవుట్ చేసినాం అనుకోండి. దాంట్లో ఎన్ని ప్లాన్స్ జరుగుతున్నాయి? 100 ప్లాన్స్ జరుగుతున్నాయి. ఎంతమంది జాయినింగ్ అవ్వచ్చు? 10 మంది. 10% మాత్రమే సార్. 10 మెంబర్స్ రావచ్చు. అవునా కదా? సో మరి 10 Yes, మెంబర్స్ Guruji. వచ్చారు కదా, వాళ్ళు ఏం చేయాలి? సేమ్ గా ఇంకో వాళ్ళని కూడా సేమ్ 100 మంది లిస్ట్ అవుట్ చేస్తే ఎన్ని ప్లాన్స్ అవుతాయి సార్? 1000 ప్లాన్స్ అయిపోతాయి. ఎంతమంది రావచ్చు 1000 లో? 10 మెంబర్స్ వస్తారు సార్. అప్పుడు 100 టీమ్ మంది. సైజ్ ఎంత అయిపోయింది? మీది 110 అయిపోయింది. అవునా 110. కదా? సో అదే విధంగా 2027 లో ఈ 100 మంది వచ్చారు కదా, వీళ్ళ దగ్గర కూడా 100 మంది లిస్ట్ అవుట్ చేస్తే ఎంత అవుతాయి? ఎన్ని ప్లాన్స్ అవుతాయి? 10,000 ప్లాన్స్ అయిపోతాయి. అప్పుడు మీకు ఎంత జాయినింగ్స్ అవుతాయి? 1000 జాయినింగ్స్ అవుతాయి. 1000. ఇక టీమ్ సైజ్ ఎంత అయిపోతుంది? 110 అయిపోతుంది. అవునా కదా? సో సేమ్ యాస్గా ఈ 1000 మెంబర్స్ 100 మంది లిస్ట్ అవుట్ చేసిన ఎన్ని ప్లాన్స్ అయిపోతాయి? ఇక్కడ 1 lakh 1 plans. lakh ప్లాన్స్ అయిపోతే మీరు డైమండ్ అయిపోతారు సార్. ఇంకొక ఛాలెంజ్ ఏం చెప్పంటే ఎవరైతే 1000 నో రిజెక్షన్స్ ఇంట్రో వాళ్ళు 100% డైమండ్ అయిపోతుంది సార్. మీరు 1000 నోస్ తినడానికి రెడీ ఉన్నారా? Yes, Guruji. Yes, Guruji. 100% రెడీగా ఉంటేనే అయిపోతుంది సార్. సో చూద్దాం ఇక్కడ ఇంపార్టెంట్ ఆఫ్ లిస్ట్ ఎప్పుడైతే ఎప్పుడు వచ్చేసి మన బిజినెస్ వచ్చేసి ఇక్కడ చూడండి సార్. లిస్ట్ ఈజ్ ద రా మెటీరియల్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇఫ్ లిస్ట్ ఎండ్ బిజినెస్ ఎండ్. అవునా Yes. కదా? మన దగ్గర లిస్ట్ లేదనుకోండి, Yes, చాలా Guruji. మంది వేస్తూ ఉంటారు సార్. ఇక్కడ నా దగ్గర చెప్పడానికి మనుషులు లేదని చెప్పేసి అంటే నీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ లేదన్నట్టు. అర్థమైందా లేదా? మన Yes, దగ్గర Guruji. లిస్ట్ ఉంది అనుకోండి, ప్లాన్ జరుగుతాయా జరగయా? 100% Guruji. లిస్ట్ లేకపోతే
జరగదు. ప్లాన్స్ based. జరగవు సార్, అర్థమవుతుందా లేదా? సో మన Yes, దగ్గర Guruji. లిస్ట్ ఉంటేనే 100% ప్లాన్ జరుగుతుంది. మన బిజినెస్ కి లిస్ట్ అనేది రా మెటీరియల్ లాగా పనిచేస్తుంది. సరేనా? లిస్ట్ Yes, ఇంప్లీట్ Guruji. చేద్దామా లేదా? Yes. రైట్ సార్. 100% సెకండ్ చేయాలి స్టెప్ గురుజీ. కూడా మీకు ఇప్పటితో ఫినిష్ అయిపోతుంది. థర్డ్ స్టెప్ లోకి వెళ్తే ఏం చేద్దాం సార్? ఇక్కడ ఇన్విటేషన్. థర్డ్ స్టెప్ ఏంటిది? ఇన్విటేషన్. ఇన్విటేషన్. క్లియర్ ద నైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఏ వ్యక్తికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నా కానీ, ఏదైనా వెన్యూకి ఇన్వైట్ చేస్తున్నా కానీ, ఏదైతే ఒక రోజు ముందు నైటే మీరు క్లియర్ చేసుకోండి సార్. అర్థమైందా లేదా? ఇన్విటేషన్ Yes, అనేది, ఇన్విటేషన్ టూల్స్ అనేది స్వీట్ అండ్ షార్ట్ గా ఇవ్వాలి సార్. ఇన్విటేషన్ అనేది లాంగ్ గా చెప్పకూడదు. సరేనా? ఎస్ గురుజీ. సో చూడండి సార్, ఇన్వైట్ Yes. గివింగ్ అటిట్యూడ్. మనం ఒకరికి అవకాశం ఇస్తున్నాం సార్. ఇక్కడ ఎవరిని అడిగే విధంగా మనకు వచ్చేసి ఉండకూడదు. అర్థమైందా లేదా? ఎస్ గురుజీ. Yes, ఏం చేస్తున్నాం ఇక్కడ? అవకాశం ఇచ్చే వాళ్ళ చేయి పై ఉంటుందా కింద ఉంటుందా? పైన ఉంటుంది గురుజీ. పైన ఉంటుంది గురుజీ. ఇచ్చే వాళ్ళ చేయి పైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా మనము ఇచ్చే వాళ్ళం కాబట్టి గివింగ్ యాటిట్యూడ్ లో మాట్లాడాలి. అర్థమైందా? Yes, గురుజీ. ఎస్ గురుజీ. రైట్ సార్. చూద్దాం ఇక్కడ. ఇన్వైట్ విత్ ద గివింగ్ యాటిట్యూడ్ తో మాట్లాడాలంట. మస్ట్ విజన్ క్యాజువల్ ఫర్ ఆర్ట్ లిస్ట్. ఎవరైతే మన దగ్గర బంధువులు ఉంటారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనని డైలీ ఎవరని రారా పోరా మామ అని చెప్పి పిలుచుకుంటున్నాం. అలాంటి దగ్గర పోయి సడన్లీ మీరు సార్ మీరు రండి సార్ అని చెప్పేసి అంటే వస్తారు ఎవరైనా? రారు రాదు గురుజీ. గురుజీ. వాళ్ళని ఏ విధంగా పిలుస్తున్నామో అదే విధంగా పిలవాలి. బీ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఎనర్జెటిక్. ఎనర్జెటిక్. మనం కాన్ఫిడెన్స్ గా ఉండాలి అంటే వచ్చేసి మనము ఎనర్జెటిక్ గా ఉండాలి. అర్థమైందా లేదా? సో Yes, మనం గురుజీ. మనం మాట్లాడడం వచ్చేసి Yes, భయపడుతూ మాట్లాడడం అనుకోండి, బతిమలాడినాం అనుకున్న వ్యక్తి వస్తాడా? ఆడే డౌట్ గా ఉన్నాడు. సార్ ఎట్లా వస్తాడు చాలా గురుజీ? మంది మీరే భయపడుతున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీడే డౌట్ గా ఉన్నాడు, వీడే నాకేం అవకాశం ఇస్తా అని చెప్పేసి వాళ్ళే లైట్ తీసుకుంటారు. అవునా కదా? ఎట్లా Yes, ఉండాలి గురుజీ. మన అవకాశం? ఇన్విటేషన్ ఎట్లా ఉండాలి? కాన్ఫిడెంట్ గా ఉండాలి అండ్ ఎనర్జెటిక్ గా ఉండాలి. అర్థమైందా లేదా? ఎస్ గురుజీ. ఎట్లా ఉండాలని చెప్పంటే స్టార్ట్ విత్ షార్ట్ పర్సనల్ టాక్స్. మనం ఏం చేయాలని చెప్పేసి అంటే కొంచెం పర్సనల్ టాక్ తో స్టార్ట్ చేయాలి. ఎవరికైనా ఇన్విటేషన్ ఇస్తున్నాం చెప్పి ఏం చేయాలి? వాళ్ళ పర్సనల్గా అడగాలి. మరి డైరెక్ట్ ఫోన్ చేసి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది రా అని చెప్పి నాకు వస్తారా వాళ్ళు? రాదు గురుజీ. No. టైం ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? మనని పర్సనల్ టాక్ తో స్టార్ట్ చేయాలి. వాళ్ళ వాళ్ళ కుశల ప్రశ్నలు తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకు మనము చెప్పేదలుచుకుని చెప్పగలం. ఓకే? ఎస్ గురుజీ. చేద్దాం మరి ఇలాంటివి. ఎస్ గురుజీ. చేద్దాం. సో చూడండి సార్, చేయకూడని పని లేదని చెప్పేసి అంటే డోంట్ నేమ్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఎందుకోసం చెప్పంటే ఈ రోజుల్లో అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి అందరూ వచ్చేసి ఫ్రాడ్ వెతికితే ఫ్రాడ్ దొరుకుతుంది, పాజిటివ్ వెతికితే పాజిటివ్ దొరుకుతుంది. అవునా కదా? ఎస్ గురుజీ. అందుకోసమే నేమ్ Yes. ఆఫ్ కంపెనీ చెప్పాల్సిన అవసరం లేదు. నేచర్ ఆఫ్ వర్క్, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్ని డబ్బులు పెట్టాలని చెప్పేసి ఎవరి దగ్గర కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ డిస్కస్ ఎట్ పబ్లిక్ ప్లేస్ లో మాట్లాడాల్సిన అవసరమే లేదు సార్. హరీ బరీ ఉన్నప్పుడు కూడా ప్లాన్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్విటేషన్ కూడా పిలవాల్సిన అవసరం లేదు. అర్థమైందా లేదా? ఎస్ గురుజీ. Yes, గురుజీ. ఓకే సార్. చూడండి ఇక్కడ మరి ఇక్కడ ఏమంటున్నారు, మనం ఇంత చేసిన తర్వాత కూడా ఏమవుతుంది చెప్పంటే SW5 రూల్ ఏం చెప్తుంది చెప్పంటే సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్, సో వాట్, సమ్ అనేది వెయిటింగ్, సో స్టార్ట్ వర్క్. మనం ఇంత చెప్పిన తర్వాత కూడా కొందరు బిజినెస్ లోకి రావచ్చు, కొందరు రాకపోవచ్చు. మనం ఏం చేయాలి? సో వాట్, సో మన వాట్ కోసం ఎవరు 100% మనం చేస్తున్నారు? కంటిన్యూ చేస్తూ ఉండాలి. అర్థమైందా లేదా? ఎస్ గురుజీ. ఇక్కడ మనం రైతును గుర్తు Yes, చేసుకోవాలి సార్. గురుజీ. రైతు అనేది సంవత్సరానికి 3 పంటలు వేస్తే ఒక పంట నష్టం వచ్చని చెప్పేసి వ్యవసాయాన్ని ఆపేస్తాడా? No, ఆపేయడు No, కదా. గురుజీ. సో అందుకోసం సార్ మనం కంటిన్యూటీలో ఉండాలి. 100% కంటిన్యూటీలో ఉంటే ప్రతి దాంట్లో కంటిన్యూటీలో ఉండాలి. ప్లాన్ చెప్పడంలో కానీ, నేర్చుకోవడంలో కానీ, ప్రతి దాంట్లో కంటిన్యూటీలో ఉంటేనే మనం దీంట్లో సక్సెస్ అవుతామంట. ఓకే? చూడండి సార్, Yes. ఫోర్త్ Yes, స్టెప్ గురుజీ. వచ్చేసి ఏంటి సార్? షో ద ప్లాన్. షో ద ప్లాన్ ఏముంది సార్? ఇక్కడ చూడండి, మనం 1 to 1 లో చెప్తా ఉంటాం కాబట్టి కొంచెం బియరింగ్ ఆఫ్ డ్రెస్ అనేది క్లియర్ గా ఉండాలి. జూమ్ లో చెప్పినప్పుడు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది హైగా ఉండి మాట్లాడితే బాగుంటది. అదే విధంగా ఉంది సార్, ఇక్కడ మనకు మస్ట్ బి డూ, మనం చేయాల్సిన ప్లాన్ షో ద ప్లాన్ టైంలో చాలా మంది ఏం చెప్పంటే టీ షర్ట్ వేసుకొని, లూజర్ వేసుకొని, చెప్పులు వేసుకొని వెళ్ళి ప్లాన్ చెప్తారు. వింటారా అది? No, గురుజీ. కొంచెం మన డ్రెస్ కోడ్ అనేది 100% ఇంపాక్ట్ ఇస్తుంది సార్. అందుకోసమే డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయాలి. అదే విధంగా టైం బౌండింగ్ అనేది 100% ఉండాలి సార్. అర్థమైందా లేదా? ఎస్ Yes, గురుజీ. గురుజీ. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock వస్తామని చెప్పినా అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఒక 2 minutes ముందే వెళ్ళండి, ప్రాబ్లం లేదు. మరీ ముందు వెళ్ళకండి, సరేనా? టైం Yes, బౌండింగ్ అని ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి సార్. మనం దేనికోసమైతే వెళ్ళామో అదే పని చేసుకోవాలి, కానీ మనం ఏదైనా అన్డిసిప్లిన్ వర్క్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేనే లేదు సార్. టెస్ట్ మనీ కూడా హానెస్ట్ గా టెస్ట్ మనీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 చెక్ తీసుకుంటే 1000 చెక్కే తీసుకుని చెప్పండి. 1000 తీసుకున్న దాన్ని మీరు 10,000 చెప్పింది అనుకోండి, ఏదో ఒక రోజు వ్యక్తి బిజినెస్ లోకి వచ్చిన తర్వాత అతనికి తెలిసిపోతుంది. అవునా కదా? ఎస్ Yes, గురుజీ. గురుజీ. 100% హానెస్టీగా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సార్ 5th స్టెప్కి వచ్చేసినాం. సో ఏం చేస్తారు ఇక్కడ? ఫాలో అప్ ఎట్లా చేయాలి? రౌండ్ ద సర్కిల్. మీటింగ్
క్లోజింగ్ ఎట్లా అంటే మీటింగ్ స్టార్ట్ అయ్యాకంటే ముందు రౌండ్ సర్కిల్ చేయాలి. మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎవరైతే వెన్యూ కానీ ట్రైనింగ్ కానీ ఇన్వైట్ చేస్తారో అలాంటి వ్యక్తులు ఈ విధంగా రౌండ్ సర్కిల్ చేసి వాళ్ళతో మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలి సార్. అర్థమైందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ మనము గురుజీ. ఎస్ మీటింగ్ లో వచ్చేసి వాళ్ళకైనా డౌట్స్ ఉంటాయి, అప్పుడు క్లియర్ చేసుకోకపోవచ్చు. మన రౌండ్ సర్కిల్ చేసి మనం సింపుల్ చిన్న టీం కూర్చుంటాం కాబట్టి వాళ్ళకి లోపల ఏమైనా డౌట్ ఉంటే కదా వాళ్ళు క్లారిఫై చేసుకుంటాం, అవునా కదా? ఎస్ ఎస్ గురుజీ. ఏం చేయాలి క్లోజింగ్ అనేది మీటింగ్ తర్వాత కానీ మీటింగ్ కంటే ముందు కానీ మన రౌండ్ సర్కిల్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడాలి, చెప్పాలి. ఓకే. సో చూడండి సార్, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చాలా మంది చేస్తామని చెప్పంటే ఫాలో అప్ లో మిస్టేక్ చేస్తూ ఉంటారు సార్. ఫాలో అప్ ఏ విధంగా ఉండాలంట? ఫాలో అప్ స్ట్రాటజీ చూడండి ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాలో అప్. 2% సేల్ వచ్చేసి ఫస్ట్ కాంటాక్ట్. ఒక వ్యక్తిని మనము ఫస్ట్ సారి ఫాలో అప్ చేయడం వల్ల 100% 2% ఎన్ని సేల్స్ వస్తుంది సార్? 2%. 2% 2%. సేల్స్ వస్తాయంట. అదే సెకండ్ కాంటాక్ట్ ఎంత పర్సెంట్ సేల్ వస్తుంది? 3% 3%. వస్తుందంట. అదే థర్డ్ కాంటాక్ట్ లో 5% వస్తుందంట. అదే 5%. ఫోర్త్ కాంటాక్ట్ లో 10% 10%. వస్తుంది సార్. అర్థమైందా లేదా? సో చూడండి సార్, ఇక్కడ 5 to 12 కాంటాక్ట్ లో ఎంత పర్సెంట్ వస్తుంది? ఇక్కడ 80%. మన వాళ్ళు వచ్చేసి ప్లాన్ చెప్తారు, వదిలేస్తారు సార్. కొంతమంది ప్లాన్ చెప్పిన వాళ్ళ లిస్ట్ కూడా ఉండదు వాళ్ళ దగ్గర. అర్థమైందా లేదా? ఫాలో ఎస్ చేయడంలో ఎస్ నువ్వు ఎంత డిలే చేస్తావో 100% వాళ్ళు రారు సార్ బిజినెస్ లోకి. ఫాలో పదే పదే చేస్తూ ఉండాలి. జస్టిస్ గురించి ఏం చెప్తున్నా చెప్పంటే ఫాలో అప్ గురించి, ఫాలో అప్ ఎట్లా ఉండాలని చెప్పేసి అంటే ఆ వ్యక్తి సేఫ్ షాప్ లో ఉండాలి, లేకపోతే పైకి వెళ్ళిపోవాలి. అంటే అర్థమైందా చెప్పింది నేను? ఎస్ ఎస్ గురుజీ. గురుజీ. ఫాలో అప్ ఎట్లా ఉండాలని చెప్పంటే ఆ మనిషి సేఫ్ షాప్ లో ఉండాలి, లేకపోతే పైకి వెళ్ళిపోవాలని చెప్పంటే అతను బతికున్న రోజులు ఫాలో అప్ చేయండి, ప్రాబ్లం లేదు. అర్థమైందా లేదా? ఎస్ ఎస్ గురుజీ. గురుజీ. సో ఆ విధంగా వచ్చేసి ఫాలో అప్ అనేది అంటే ఇంపార్టెన్స్ ఇవ్వండి సార్. ఇది మనం 5 to 12 టైమ్స్ వచ్చేసి మనము ఫాలో అప్ చేస్తేనే బిజినెస్ లోకి మనుషులు వస్తారు. మనం ఈగోకి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. నేను ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చెప్పేసి ఈగోకి దయచేసి వెళ్ళకండి. అదేవిధంగా సార్ 6th స్టెప్ 100% యూజర్. మన ప్రోడక్ట్ మాన్యువల్ అనేది మన దగ్గర ఉండాలి. అండ్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ మెయిల్ చేయడం, కంపెనీకి మెయిల్ చేయడం కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ఐఎం సార్, మీ కింద ఎప్పుడైతే ఒక 20-25 టీమ్ అయిపోయిందంటే మీరు ఎఫ్ఐఎం చేయడం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్. అదేవిధంగా వచ్చేసి యూజింగ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్. మన ఓన్ ప్రొడక్ట్స్ మనం వాడితే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగు సార్. 100% అయితే మనం 100% యూజర్ ఇక్కడ కావచ్చు. ఓకే ఎస్ రైట్ గురుజీ. సార్. చూడండి ఎస్ ఇక్కడ బి ఏ టీమ్ ప్లేయర్. సో ఇక్కడ మనం వచ్చేసి టీంని ముందుకు తీసుకెళ్ళాలి సార్. నో క్రాస్ లైన్. మనం క్రాస్ లైన్ తోటి చూడండి, మనకు 2 లైన్లు ఉంటాయి, అవునా కదా? ఎవరికైనా 2 లైన్లు ఉంటాయి లేదా? లెఫ్ట్ ఎస్ గురుజీ. ఎస్ వర్టికల్, రైట్ గురుజీ. వర్టికల్ ఉంటాయి, అవునా కదా? ఈ 2 లైన్లను ఎస్ ఎప్పుడు కూడా గురుజీ. కలపడానికి చూడకండి. అర్థమైందా లేదా? నో క్రాస్ లైన్ చేయాల్సిన అవసరం లేదు. కౌన్సిలింగ్ విత్ యువర్ యాక్టివ్ అప్లైన్. మీరు బిఏ టీమ్ ప్లేయర్ అని చెప్పేసి అంటే ఎవరైతే మీ అప్లైన్ వచ్చేసి యాక్టివ్ అప్లైన్ ఉండో మీ కింద వచ్చిన టీంకి వచ్చేసి కౌన్సిలింగ్ చేయించండి. బై ఫోన్ త్రూ కానీ మీటింగ్లో కానీ సపరేట్ కానీ 100% కౌన్సిలింగ్ అనేది చేయించండి. అదేవిధంగా వచ్చేసి ఎడిఫికేషన్ అనేది చేయండి సార్. మనం వచ్చేసి మన అప్లైన్ ఎంత ఎడిఫికేషన్ చేస్తామో మనకంత బిజినెస్ అనేది వెరీ వెరీ ఈజీగా టేకప్ అవుతుంది సార్. అర్థమైందా లేదా? ఎస్ ఎస్ గురుజీ. గురుజీ. చూడండి సార్, ఇక్కడ టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్ మోర్. టీమ్ అంటే ఏంటి ఫుల్ ఫామ్? టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్ మోర్. మనం వచ్చేసి బిఏ టీమ్ ప్లేయర్ గా ఉండాలి, అందరినీ కలుపులుగా తీసుకెళ్తూ ఉండాలి సార్. చూడండి సార్, ఇక్కడ విషయం వికాస్ గురించి చెప్తాను చెప్పండి. బిజినెస్ లో अच्छे लोग भी आते हैं, लुच्चे लोग भी आते हैं, टुच्चे लोग भी होते हैं, सबको क्या करना है? इकट्ठा ले जाना पड़ता లేకే है. జానా. समझ में आ रहा है ना? అందరు ఎస్ వచ్చేసి గురుజీ. మన మైండ్ సెట్ అయ్యే వాళ్ళు ఉంటారు సార్. కొందరు వచ్చేసి తేడా సింగిల్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఏం చేయాలి? మనము ఎంబట తీసుకుంటాం. తీసుకెళ్తూ ఉండాలి. అర్థమైందా? ఎస్ ఎస్ గురుజీ. గురుజీ. రైట్ సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్ మోర్ అంటే ఇక్కడ చూడండి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్ లైన్ డౌన్ లైన్ అనుకోండి. ఫస్ట్ లైన్ కనబడుతుందా? ఎస్ ఎస్ గురుజీ. గురుజీ. ఇక్కడ 2 కార్నర్లో మేత ఉంది, మేకలు. ఇవి 2 నక్కలు అనుకోండి, సరేనా? అప్ లైన్ డౌన్ లైన్, ఇది ఎగ్జాంపుల్ మీకు చెప్పేది. సో ఒక సైడ్ ఒక సైడ్ వెళ్ళిపోయారు అనుకోండి, సాధ్యమవుతుందా? నో కాదు గురుజీ. వాళ్ళంతా గురుజీ. ట్రై చేసిన కాదు సార్. చూడండి, ఫుల్ ట్రై చేసిండు. 5 చేసి 3 సార్లు ట్రై చేసి ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఒక సైడ్ వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి నీ టీం దగ్గరికి వెళ్దాం, మాట్లాడదాం. తర్వాత నా టీం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి ఆ విధంగా బాండింగ్ ఏర్పరచుకున్నారు సార్. అర్థమైందా లేదా? చూడండి, ఇట్లా చర్చించుకొని క్లియర్ అయిపోయారు. ఇక్కడ కనబడుతుందా 4th స్టెప్ లో? ఒక సైడ్ ఎస్ వచ్చేసి గురుజీ. 2 కలిసి తింటున్నాయి, ఇంకో కిందికి వచ్చేసి మళ్ళీ 2 కలిసి ఇటు సైడ్ తింటున్నాయి, అవునా కదా? అందుకోసమే సార్ మనం వచ్చేసి కొంచెం బాండింగ్ గా ఉండాలి. అప్లైన్ తోటి డౌన్ లైన్ తోటి మనం క్లియర్ గా ఉన్నామని చెప్పేసి అంటే బిజినెస్ లో మనం ఈజీగా ముందుకెళ్ళొచ్చు. వెళ్దామా మరి ఈ రోజు నుండి అయినా కానీ? ఎస్ గురుజీ. 100% గురుజీ. రెస్పెక్ట్ యువర్ ఆల్ అప్లైన్స్. అర్థమైందా లేదా? మీరు ఎలాగైనా ఉండని మీ అప్లైన్ 100% మీరు రెస్పెక్ట్ చేయాలి, సరేనా? ఎస్ ఎస్ గురుజీ. గురుజీ. రైట్ సార్. చూడండి సార్, ఇక్కడ మనకు కనబడదు. లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ ద పవర్, ఇట్ ఈస్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ, అవునా కదా? చూడండి, ఎస్ అప్లైన్ ఏ గురుజీ. విధంగా మీకు హెల్ప్ చేస్తున్నాడు.
హలో. ఎస్ ఎస్ గురుజీ. గురుజీ. సో చూడండి సార్, మన అప్లైన్ మన గ్రేట్ వికాస్ యాదవ్ మా గురించి వచ్చేసి అతను మనలాంటి మనకి ఎక్స్ప్రెస్ హైవే వేసి పెట్టేసిన ఆర్టీటీ అనేది ఓన్లీ జస్ట్ మనం అందులో దిగడం, ఫుల్గా స్పీడ్ వెళ్ళిపోవడమే. ఆల్రెడీ మనకు అప్లైన్స్ అనేది ఈ విధంగా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు సార్. అందుకోసమే అప్లైన్ కన్నా రెస్పెక్ట్ అనేది ఇవ్వండి. అదేవిధంగా వచ్చేసి ఇండివిజువల్ విఆర్ వన్ డ్రాప్, టుగెదర్ విఆర్ వన్ ఓషియన్. ఎవరు చెప్తుంది ఇది? రినోసుకి సటోరి. అర్థమైందా లేదా? సో మనం Yes, చిన్న yes, yes. చూడండి సార్, మనం స్టార్ట్ చేసినప్పుడు చిన్న డ్రాప్ సింగిల్ లైన్ స్టార్ట్ చేస్తాం, అవునా కదా? నేను కూడా Yes, స్టార్ట్ గురుజీ. చేసినప్పుడు సింగిల్ లైన్ స్టార్ట్ చేశాను సార్. ప్రెసెంట్ నా టీం వచ్చేసి 3000+ లో ఉందని చెప్పేసి అంటే నా వల్ల ఒక్కరి వల్ల అయిందా? నో గురుజీ. నో గురుజీ. ఇష్టం. అర్థమైందా లేదా? ఒక్కొక్క డ్రాప్ గానే స్టార్ట్ అయిపోతుంది. చిన్న చిన్న డ్రాప్ ఒక పెద్ద సముద్రంగా మారిపోతా అన్నట్టు మీరు కూడా దయచేసి నిలబడి ఉండండి. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ లో కొందరు 29 మంది వచ్చారు, ఒక 7 డిస్కనెక్ట్ అయిపోయి ఏం చేస్తుంటారు వాళ్ళు? ఇప్పుడు పోయి చెప్పండి ఒకసారి. ఎవరైతే సాక్రిఫైస్ చేసి నిలబడి ఉంటారో వాళ్ళకి వస్తుంది సార్ ఇక్కడ. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతలేదా? వాళ్ళు వచ్చేసి ఎన్ని పనులు చేస్తారు, ఎంత పని చేస్తారు అనేది అర్థమైందా? చూడండి సార్, టీం వర్క్ ఏముంటుంది ఇక్కడ? టీం వర్క్ డివైడ్స్ ద టాస్క్, మల్టిపైల్ ద సక్సెస్. చూడండి సార్, ఇక్కడ మనము టీం వచ్చేసి డివైడ్ చేసుకోవాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ప్లాన్ చెప్పడంలో ఎక్స్పర్ట్ సార్, ఆ వ్యక్తికి ఏం చేయాలి? ప్లాన్లు అప్పగించాలి టీంలో. ఒక వ్యక్తి ఫాలో అప్ చేయడంలో ఎక్స్పర్ట్ ఉంటాడు, అతనికి ఏం చేయాలి? ఫాలో అప్లో పంపిస్తుంటారు, అవునా కదా? డివైడ్ చేసుకోవాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ అప్లైన్ వచ్చేసి చాలా మంది చేస్తామని చెప్పంటే చేసే మిస్టేక్ ఏంటని చెప్పంటే ఫస్ట్ కమిట్మెంట్ ఇస్తారు సార్, నేను ఈ వారం వచ్చేసి 2 ఐడీలకు వచ్చేస్తా, 4 ఐడీలకు వచ్చేస్తా, 10 ఐడీలకు వచ్చేస్తా అని చెప్తారు. లాస్ట్ వీక్ వచ్చేసరికి ఏం క్లోజ్ చేయాలో 0 అయిపోతుంది. అలా ఎప్పుడు కూడా సార్ మన తరఫున 100% ఏం చేయాలి? మనకు టాస్క్ ఇచ్చిన అప్లైన్ 100% టైగర్ నువ్వు 2 ఐడీలకు క్లోజ్ అని చెప్పంటే ఏం చేయాలి? 100% మూడు చేయాలి చేయాలి గురుజీ. సార్. కింద పడి మీద పడి మాట ఇచ్చామని చెప్పంటే మాట కోసం అన్న వేయాలి. అర్థమైందా లేదా? సో Yes, గురుజీ. మనం Yes, గురుజీ. డిస్ట్రిబ్యూట్ చేసుకుంటేనే మనకు మల్టిపుల్ గా సక్సెస్ అనే వస్తుంది. ఓకే రైట్ స్టూడెంట్స్ సార్, ఇక్కడ వెన్ ఐ ఈజ్ రిప్లేస్ బై వి, ఈవెన్ ఇల్నెస్ బికమ్ ద వెల్నెస్. సో చూడండి సార్, ఇక్కడ ఐ అనే రిప్లేస్ చేస్తే ఇక్కడ ఎట్లా ఉండాలి? మనము నేను అనే గర్వం కాకుండా మనము అనే ఉండాలి. ఏముండాలి? మనము. అర్థమైందా లేదా? ఎస్. ఇక్కడ బి కూడా రిప్లేస్ చేస్తుంది, ఇక్కడ హిల్నెస్ ఏం చేస్తుంది? వెల్నెస్ గా మారుస్తుంది. అర్థమవుతుందా లేదా? ఎస్. సో ఎప్పుడు కూడా మనం కలిసి కట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి సార్. ఓకే Yes, రైట్ సార్, గురుజీ. లాస్ట్ స్టెప్ Yes, వచ్చేసి గురుజీ. చాలా మంది వచ్చేసి బోరింగ్ గా ఫీల్ అవుతున్నట్టున్నారు. సో అయిపోయింది సార్, ఓపికగా ఉండండి, సరేనా? ఎస్ గురుజీ. సో ఇక్కడ ఏమంటుంది సార్, లాస్ట్ ఏంటి? Tape టీపీఎఫ్, book function. టేప్ బుక్ ఫంక్షన్. అర్థమైందా లేదా? సో Yes, మనం గురుజీ. వచ్చేసి ఈ బిజినెస్ సంబంధించిన గురుజీ. టేప్స్ కానీ కొన్ని బుక్స్ కానీ మన కంపెనీ రికమెండ్ చేస్తూ ఉంటుంది సార్. ఆ బుక్స్ కానీ ద ఫంక్షన్స్ కానీ ప్రతిదీ ఒకేసారి 100% అటెండ్ సార్. వికాస్ గురించి ఒక మాట చెప్తారు సార్ ఫంక్షన్ గురించి. నువ్వు బతికున్నావు, షేప్ షాప్లు బతికున్నావు అని చెప్పేసి అంటే షేప్ షాప్ ఏ ఫంక్షన్ కూడా వదిలిపెట్టకు. ఏమంటాడు సార్? ఏ ఏ ఫంక్షన్ కూడా వదిలిపెట్టకూడదు. నువ్వు బతికున్నావు అని చెప్పి షేప్ షాప్ ఏ ఫంక్షన్ కూడా వదిలిపెట్టకని చెప్తుంటారు సార్. సో కొంతమంది కనెక్ట్ అయిపోయి డిస్కనెక్ట్ అయిపోయిన వాళ్ళు ఏమనుకోవాలి సార్? జస్ట్ ఒక 1 అవర్ కూడా మీరు టైం 1 అవర్ కూడా ఓపిక అయినా టైం మీ దగ్గర లేదు అని చెప్పేసి అంటే మీరు డైమండ్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? లేదు గురుజీ. సో 100% సార్ ఇక్కడ తెలిసిపోతే ఎవరు డైమండ్ అవుతారు ఎవరు కాదని చెప్పేసి. సో చూడండి సార్, ఇక్కడ మనకు తెలిసే ఈ విషయం అనేది మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసాం కానీ జాబ్ చేసాం కానీ వర్క్ అనేది బ్లూ కలర్ రెడ్ కలర్ అంత మనీ 8 hours 30 days వర్క్ చేసినా కానీ మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అది 1 year చేసినా, 5 years చేసినా, 10 years చేసినా, 20 years చేసినా, 30 years చేసినా కానీ, 35 చేసినా కానీ జిత్నా కామ్ ఉత్నా దామ్ సార్. ఎంత వర్క్ చేస్తే మనకు అంత ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్లో చూసుకుంటే ఫస్ట్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. టీం పెరిగేంత వరకు 6 months కానీ 12 months కానీ ఇట్లా మన టీం అనేది ఎట్లా పెరుగుతూ పోతూ వచ్చిందో వర్క్ అనేది మనకు తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా చూడండి సార్, ఇక్కడ మనము ఏక్ బార్ కామ్ జిందగీ ఒకే ఒక్కసారి ఒక పని చేసి పెట్టండి సార్. ఇక్కడ చూడండి, 35 సంవత్సరాలు మీరు కష్టపడి జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా? అదే మన షేప్ షాప్ లో 36 నెలలు చేస్తారా? మీరు డిసైడ్ చేసుకోండి సార్. అర్థమైందా లేదా? ఇక్కడ 35 సంవత్సరాలు కష్టపడడానికి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ 36 నెలలు నిలబడడానికి కష్టమవుతుంది సార్ చాలా మందికి. అలా నిలబడకపోవడం వల్ల చాలా మంది పోయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్ లో. అర్థమైందా లేదా? అలా చేయకుండా దయచేసి నిలబడి ఉండండి. అర్థమవుతుందా? సో నేనేం చెప్తాను చెప్పంటే, మీకు స్పెషల్గా ఏ స్టెప్ తీసుకోవడం చెప్పంటే నా ట్రైనింగ్ వల్ల ఒక్కరు ఫిట్ అయినా చాలు సార్. ఇక్కడ ఎంతమంది? 21 మందిలో ఒక్కరు ఫిట్ అయినా కూడా నాకు సరిపోతుంది. అందుకోసం చెప్పేసి సార్, మనస్ఫూర్తిగా తీసుకోండి. మనం ఫీల్డ్లో మనం సక్సెస్ఫుల్గా మాట్లాడాలి. మన మాటనే సార్ మన బిజినెస్ ఏం కావాలో మన మాటనే కాన్ఫిడెన్స్. మనం ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడి వాళ్ళకి ఎంత నమ్మకం ఇవ్వగలుగుతామో వాళ్ళు 100% మన బిజినెస్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది సార్. సో చూడండి సార్, ఇక్కడ వరల్డ్ వైడ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న 3 cardinal రూల్స్ సార్.
ఇవి 100% పాటించాలి సార్. మీరు ఎలాంటి ఎంత పెద్ద లీడర్ అయినా సరే, మీరు ఎలాంటి కండిషన్లో ఉన్నా సరే, వీటిని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నెవర్ డూ ఎనీ న్యూ థింగ్స్ వితౌట్ ఆస్కింగ్ యువర్ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్. మీరు బిజినెస్లో ఏదైనా కొత్త పని చేస్తుర్రా, 100% మీ అప్లైన్ అడిగి ఆ పని చేయండి సార్. నేను చెప్తున్నా కదా సార్, ఇన్ కేస్ నేను ఇన్నర్ వేర్ తీసుకోవాలన్నా కూడా నా అప్లైన్ దగ్గర అడుగుతా సార్. నేను మాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు దగ్గర. అర్థమవుతుందా లేదా? సో ఆ విధంగా ఎవరైతే అట్లా సబ్మిషన్ అయిపోతారో వాళ్ళే బిజినెస్లో ఈజీగా సక్సెస్ అవుతారు సార్. అదేవిధంగా నెవర్ పాస్ నెగిటివ్ టు డౌన్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్. ఏదైనా సరే సార్, నెగిటివ్ అనేది ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయల్ టైగర్ టీంలో నెగిటివ్ అనేది లేనే లేదు. ఇన్ కేస్ ఏమన్నా ప్రోడక్ట్ గురించి కానీ ఏదైనా ఇష్యూస్ గురించి వస్తే మీరు డైరెక్ట్ అప్లైన్ని కాంటాక్ట్ కండి. మీ క్రాస్ లైన్ దగ్గర మీ డౌన్ లైన్ దగ్గర డిస్కస్ చేయాల్సిన అవసరం లేనే లేదు. మీరు ఇన్ కేసు ఆ విధంగా డిస్కస్ చేస్తున్నారని చెప్పంటే మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కుంటున్నట్టు. అర్థమైందా లేదా? Yes, నెవర్ Guruji. ప్లే నెవర్ ఎవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈగో అండ్ మనీ సార్. మన బిజినెస్ అనేది అందరు కలిసి కట్టుగా ఒక ఫ్యామిలీ బిజినెస్ సార్. మన బిజినెస్ లో లేడీస్ వస్తూ ఉంటారు, జెంట్స్ వస్తూ ఉంటారు. అందరినీ మంచి ఉద్దేశంతో చూడండి సార్. అర్థమైందా లేదా? వాళ్ళకి మంచి ఎస్ ఇవ్వడానికి గురుజీ. చూడండి తప్ప వాళ్ళకి చెడు ఉద్దేశంతో చూడకండి. అలా చూసిన వాళ్ళు వచ్చేసి ఐడి టర్మినేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఈగో అనేది పెట్టుకోకండి సార్. ఈగోని మన శ్రీశైలం గురించి ఏం చెప్తాను చెప్పంటే, ఈగో అనేది మనిషి ఎక్కడ ఉండాలంటే పంట తన కాళ్ళ కింద ఉండాలంట. కాళ్ళ కింద. ఈగో తలపైన ఉందనుకోండి మనం అధ పాతాళానికి వెళ్ళిపోతాం. అదే ఈగో మన కాళ్ళ కింద ఉంటే మనం పైకి వస్తాం సార్. ఈగో అనేది పెట్టుకోకండి. ఈగోకి పోయి మీ లైఫ్ని వేస్ట్ చేసుకోకండి. అర్థమైందా లేదా? ఒక వ్యక్తి దగ్గర ఎస్ Yes, ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వ్యక్తి దగ్గర మీకు మిస్టేక్ అనిపించింది అనుకోండి, డైరెక్ట్ అడగండి సార్. అర్థమైందా సార్? అప్లైన్ అయినా సరే, డైరెక్ట్ అయినా సరే, డౌన్ అయినా సరే మీరు అడగండి. ఈగోకి వెళ్ళకండి. అర్థమవుతుందా? మీ ఈగోకి వెళ్ళి Yes, Guruji. బిజినెస్ అనేది కొలాప్స్ అయిపోతుంది. మనం ఇక్కడ ఎదగడానికి వచ్చినాం, ఎవరిని కరెక్ట్ చేయడానికి రాలేదు. 100% ఈగోకి వెళ్ళకండి. మనీ దగ్గర కూడా హానెస్టీగా ఉండండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్యాకేజ్ చేసి 5199 అంటే 4999 తీసుకోండి. ₹1 కానీ ₹10 కానీ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా లేదా? అందులో ఆనెస్ట్ అనేది చూపించండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. Yes, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనే రూల్ చేస్తున్న కార్డినల్ రూల్ సార్. ఓకే ఎస్ గురుజీ. క్లియర్ Yes, సార్? చూడండి ఇక్కడ ఏమంటారు అంటే, గ్రేట్ లీడర్స్ డోంట్ టెల్ వాట్ టు డూ, దే షో హౌ టు హౌ హౌ ఇట్స్ డన్. హౌ ఇస్ డన్. ఓకే దీన్ని ఏ విధంగా అని చెప్పేసి చూపించారంటే ఏమంటారు ఇక్కడ, గొప్ప నాయకులు ఏమి చేయాలో మీకు చెప్పరు, అది ఎలా చేయాలో చేసి చూపిస్తారు. అవునా కదా? చూపిస్తారు. ఎస్ గురుజీ. ఇక్కడ మనకు మన డైమండ్ లీడర్ చూపించినా లేదా? 100% గురుజీ. మనం కూడా అదే దారిలో ఉన్నాం. 100% మనం కూడా చేసి చూపించాలి. అవునా కదా? ఎస్ గురుజీ. చేసి చూపిద్దామా? Yes, Guruji. 100% గురుజీ. రైట్ సార్, అయిపోయింది సార్. 3 పవర్స్ అంటే ఇక్కడ పవర్ ఆఫ్ యూనిటీ ఏంటి సార్? పవర్ ఆఫ్ యూనిటీ. పవర్ ఆఫ్ సబ్మిషన్, సబ్మిషన్. పవర్ ఆఫ్ స్పోకెన్ స్పోకెన్ వర్డ్స్. వర్డ్స్. చూడండి సార్, పవర్ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి అంటే చూడండి సార్, మనకు ఇండివిజువల్గా ఏమైనా ఉండదు సార్. మీ పర్సనల్గా మీ అప్లైన్తో కానీ డౌన్లైన్తో కానీ ఏమి ఉండొచ్చు. బట్ మన టీం ముందట ఎట్లా ఉండాలి సార్? యూనిటీగా ఉండాలి. ఎట్లా ఉండాలి? కలిసి ఉండాలి. Unity ఉండాలి. యూనిటీగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. పవర్ ఆఫ్ సబ్మిషన్, మీరు ఒక వ్యక్తికి సబ్మిషన్ అయిపోండి సార్. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అనేది కళ్ళు లేని వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతాయా, కళ్ళు ఉన్న వాళ్ళకి ఎక్కువ జరుగుతాయా? నాలో జరుగుతాయి గురుజీ. కళ్ళు ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతాయి. అవునా కదా? Yes, ఎస్ Guruji. గురుజీ. ఎందుకు చెప్పండి? మనం కళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు జస్ట్ మన చేతి ఇచ్చేస్తారు. అవునా కదా? Yes, Guruji. సో మనకి బిజినెస్ గురించి ఏమి తెలియదు, మన దీని గురించి నాలెడ్జ్ లేనప్పుడు మనం ఏం చేయాలి సార్? అప్లైన్కి సబ్మిట్ అయిపోవాలి. చేతి- అర్థమవుతుందా లేదా? Yes, ఎస్ గురుజీ. Guruji. సబ్మిషన్ అనేది మనం ఇచ్చేసేయాలి. చేతి పట్టుకోవద్దు, చేతి ఇచ్చేయాలి. అర్థమవుతుందా లేదా? 100% గురుజీ. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్, మంచి మాటలు మాట్లాడదాం సార్. నెగిటివ్ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకు వచ్చేసి యూనివర్స్ అని 100% సపోర్ట్ చేస్తుంది. మనకు ఇండ్లలో చెప్తూ ఉంటారు కదా, నాటి కాలంలో తదాస్తు దేవతలు ఉంటారు, మంచి మాటలు మాట్లాడంటారు. అవునా కదా? Yes, Guruji. ఎస్ ఐడియా గురుజీ. ఉందా? ఎస్ సో గురుజీ. ఆ విధంగా వచ్చేసరి మనం మంచి మాటలు మాట్లాడదాం. మన బిజినెస్ గురించి కానీ, అప్లైన్ గురించి కానీ, డౌన్లైన్ గురించి కానీ, ప్రతి విషయంలో మంచిగా మాట్లాడదాం. సరేనా? Yes, ఎస్ గురుజీ. రైట్ సార్, చూద్దాం ఇక్కడ 5 బేసిక్ స్టెప్స్ ఇన్ షేప్ షాప్. చేద్దాం మరి ఇవన్నీ. ఎస్ గురుజీ. ఏం చేయాలి? చేద్దాం. ఇన్విటేషన్ చేయాలి. ఇన్విటేషన్ లో మీరు చోద ఎక్స్పర్ట్ ప్లాన్. అయిపోవాలి. చోద ప్లాన్లు ఏమైపోవాలి? ఎక్స్పర్ట్ అయిపోవాలి. Expert అర్థమైందా అయిపోవాలి. లేదా? ఎస్ గురుజీ. మాస్టర్ Yes. తీసుకోండి సార్. మీరు ప్లాన్ చెప్తున్నారని చెప్పంటే ఎదుటి వానికి పగిలిపోవాలి సార్. అట్లా చెప్పాలి ప్లాన్. అర్థమైందా లేదా? ఫాలో అప్ 100% ఎట్లా ఉండాలి? ఎక్స్పర్ట్ అయిపోవాలి దాంట్లో కూడా. ఫాలో అప్ ఎట్లా చేయాలి? మనిషి సేఫ్ షాప్ లో ఉండాలి, లేకపోతే పైకి వెళ్ళిపోవాలి. అప్పుడు దాకా ఏం చేస్తూ ఉండాలి? ఫాలో అప్ లో కూడా Follow up ఎక్స్పర్ట్ చేస్తాం. అయిపోవాలి.
100% యూజర్గా ఉండండి సార్. 100% యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిజినెస్లో ముందుకెళ్తారు ఈజీగా. FIM చేయడం అనేది మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. సరేనా? ఎస్ గురుజీ. రైట్ సార్. లాస్ట్ Okay. స్లైడ్ ఇక్కడ. వాట్ డూ యూ వాంట్ యూ విల్ బి అచీవ్. ఇక్కడ ఏమంటుంది చెప్పంటే ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ కావాలంటే ఏం కావాలి? ఫీల్ కావాలి. తర్వాత ఏం కావాలి? ఫెల్ట్. పడిపోవాలి దాంట్లో, అవునా కదా? తర్వాత ఏం Yes. దొరుకుతుంది మనకి? Yes. పౌండ్. అది మనకు దొరుకుతుంది, అవునా కదా? ఇక్కడ మీకు ఒక దొరికింది. జంట కనబడుతుంది, చూసిరా జంట? Huh? ఇక్కడ కనబడుతుంది Yes, కింద. Guruji. ఎస్ గురుజీ. ఈ వ్యక్తి ఎట్లా ఉన్నాడు, ఈ అమ్మాయి ఎట్లా ఉంది? ఇది ఒరిజినల్ జరిగిన స్టోరీ సార్, నేను చెప్తున్నా మీకు. అర్థమైందా లేదా? ఈ పర్సన్ Coffee and వచ్చేసి milk. ఒక అమ్మాయిని and milk. ఇష్టపడ్డాడు సార్. ఏం చేసిండు? ఇష్టపడ్డాడు. ఇష్టపడు. ఫీల్ అయిపోయిండు. ఈ అమ్మాయి నాతో ఉంటున్న విధంగా ఫీల్ అయిపోయిండు. ఆ అమ్మాయితో లవ్ లో పడ్డాడు సార్. ఫిల్ట్ అయిపోయింది. ఆటోమేటిక్ ఏమైపోయింది, ఒక రోజు వచ్చేసి ఆమె వచ్చేసి అతన్ని మ్యారేజ్ చేసుకుంది, అవునా కదా? ఎస్ గురుజీ. Yes. సో మనం కూడా డైమండ్ షిప్ ఏం చేయాలి? ఫీల్ కావాలి. దానికోసం Felt ఏదైనా strong. చేయడానికి రెడీ అయిపోవాలి. ఆటోమేటిక్ ఏమొస్తుంది మన దగ్గరికి? డైమండ్ వచ్చింది Diamond. గురుజీ. 100% మనం డైమండ్ అయిపోతాం, అవునా కదా? డైమండ్ అయినప్పుడు మనకి డబ్బులు వస్తాయి, మంచి ఇల్లు వస్తుంది, మంచి BMW కార్ వస్తుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది, ఫుల్ ఫ్యామిలీకి టైం ఇవ్వచ్చు. అర్థమైందా లేదా? ఎస్ గురుజీ. సో అందుకోసమే సార్ ఏం కావాలి? ఫస్ట్ ఫీల్ కావాలి, ఫెల్ట్ కావాలి, ఫౌండ్ దాన్ని 100% దొరికిపోతుంది. సరేనా? ఎస్ గురుజీ. Yes. ఇది ప్రకృతి ధర్మం సార్. దీన్ని ఎవరైతే పాటిస్తారో 100% మనకు దక్కుతుంది. సరేనా? ఎస్. Yes, గురుజీ. రైట్ సార్. ఒక చిన్న వీడియో ఉంది, దీన్ని చూసి ఫినిష్ చేద్దాం. సరేనా? ఎస్ గురుజీ. రెడీయా? ఎస్. Ready? When the boy was born, like old Spartans, he was inspected. If he'd been small or puny, or sickly or misshapen, he would have been discarded. From the time he could stand, he was baptized